Yeah. So welcome again. So this is the GNS3 tool. ఓకేనా? ఈ GNS3 టూల్‌లోనే మనం రియల్ టైమ్‌గా అన్నీ కాన్ఫిగర్ చేస్తాం. ఓకేనా? సో ఈ టూల్ గురించి నేను వీడియోస్ పంపిస్తాను. జస్ట్ సింపుల్ టూల్. ఆహ్, అదేంటి ఇన్‌స్టాల్ చేసుకోవడమే. ఐ విల్ షేర్ ఇట్ టు యూ ఆఫ్టర్ దిస్ క్లాస్. ఓకే. సో బిఫోర్ గోయింగ్ టు థాట్ టుడే మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే పింగ్. సో పింగ్. ఓకే. వన్ సెకండ్. లెట్ మీ ఓపెన్ ది పీపీటీ. Where is ping, 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 ping? Yeah. ఓకే. సో పింగ్ అనేది ఏంటి కమాండ్? పింగ్ అనేది ఏంటంటే ఇట్ విల్ చెక్ ద రీచబిలిటీ. సో ఎవరైనా గేమ్స్ ఆడితే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సర్వర్ ఉంటుంది కదా! సర్వర్ పింగ్ అనేది 40 ఎంఎస్, 25 ఎంఎస్ లోపల ఉండాలి. అంటే మీ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా గుడ్ ఉండాలంటే పింగ్ అనేది 40 మిల్లీ సెకండ్స్ లోపలనే ఉండాలి. 40, 50 ఉంటే ఇట్స్ గుడ్. సపోజ్ చూడండి నేనేం చేస్తున్నాను. సో నా కమాండ్ ప్రాంప్ట్ నేనేం చేస్తాను పింగ్ చేస్తున్నాను. చూడండి పింగ్. సో డబ్ల్యూడబ్ల్యూ డాట్ నా ఐపీ అడ్రస్ ఎంత? సో నా వెబ్సైట్ ఏంటి? తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో నేను పింగ్ అని ఇచ్చి నేను ఒక ఐపీ అడ్రస్ కానీ ఒక డొమైన్ నేమ్ కానీ ఇస్తే సో చూడండి ఈచ్ డొమైన్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓకే. సో ఏం జరుగుతుంది మీకు ఇక్కడ ఈ అవుట్పుట్లో ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? సో నీ వెబ్సైట్ రీచబిలిటీ అనేది ఉంది. సో నీ వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ ఇది. రిప్లై ఇక్కడ నుంచి వస్తుంది. సో వెబ్సైట్ రీచ్ అవ్వడానికి టైం ఎంత పడుతుంది? 30 మిల్లీ సెకండ్. 1000 మిల్లీ సెకండ్ అంటే 1 సెకండ్ అండి. 30 మిల్లీ సెకండ్ అంటే చాలా ఫాస్ట్. ఎక్కడో డేటా సెంటర్‌లో ఉన్న నా వెబ్సైట్ సర్వర్‌ని వితిన్ 30 మిల్లీ సెకండ్స్‌లో రీచ్ అవ్వగలుగుతున్నా. అంటే నా ఇంటర్నెట్ కనెక్షన్ గుడ్ ఉందని. సో రియల్ టైమ్‌లో మీరు 100 ఎంఎస్ కన్నా ఎక్కువ ఉందంటే ఈ లేటెన్సీ అనేది ఇది రౌండ్ ట్రిప్ టైమ్ అన్నమాట. రౌండ్ ట్రిప్ టైమ్. సో రౌండ్ ట్రిప్ టైమ్ అంటే ఏంటి? ఆర్‌టిటి. సో నేను కర్నూల్‌లో ఉన్నా ప్రెజెంట్. కర్నూల్ నుంచి హైదరాబాద్‌కి, హైదరాబాద్ నుంచి కర్నూల్‌కి తిరిగి రావడానికి మొత్తం టైమ్‌ని రౌండ్ ట్రిప్ టైప్ అంటారు. సో ఇది కూడా అంతే. నా కంప్యూటర్ నుంచి వెబ్‌సైట్‌కి, వెబ్‌సైట్ నుంచి నా కంప్యూటర్‌కి రావడానికి ఇంత టైం పట్టింది 30 మిల్లీ సెకండ్స్ అంటే ఇట్స్ వెరీ గుడ్ కనెక్షన్. 30 మిల్లీ సెకండ్స్. సో టోటల్ హౌ మెనీ ప్యాకెట్స్ ఐ హావ్ సెంట్? 4 ప్యాకెట్స్. 4 ప్యాకెట్స్ పంపించాం. 4 రిసీవ్ అయ్యి ప్యాకెట్ లాసెస్ ఏం లేవు. వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు అనలైజ్ ఇట్. ప్యాకెట్ లాసెస్ ఉంటే యూ నీడ్ టు ట్రబుల్ షూట్ ఇట్. రియల్ టైమ్‌లో ఏదైనా ఇష్యూస్ ఉంటే మనం కంటిన్యూయస్‌గా మనం ఆఫ్టర్ యూ బికమ్ ఏ నెట్వర్క్ ఇంజినీర్ కంటిన్యూయస్‌గా రెగ్యులర్‌గా ట్రబుల్ షూటింగ్‌లో యూజ్ చేసే కమాండ్ ఏంటి? పింగ్. పింగ్ అనేది ఏంటి? ట్రబుల్ షూటింగ్ కమాండ్. ఇట్ విల్ చెక్ ద రీచబిలిటీ టు ద డెస్టినేషన్ ఐపీ by sending ICMP echo request and ICMP echo reply. So ping uses which protocol? ICMP, Internet Control Messaging Protocol. Okay, let's discuss about ping in detail. So ping definition ఏంటి? Ping is a troubleshooting tool. It will check the reachability and it will tell you the round trip time. Okay, how much time it is taking to reach. Okay, yeah, and it will also check the packet losses. Is there any losses? Is there any ping? I mean, నా సర్వర్కి రీచ్ అవ్వడానికి మధ్యలో ఏమైనా లాసెస్ ప్యాకెట్స్ లాస్ అవుతున్నాయా లేదా ఎవ్రీథింగ్ ఇట్ విల్ షో యూ క్లియర్. పింగ్ డెఫినేషన్ ఇది. ఓకేనా? సో లెట్స్ డిస్కస్ అబౌట్ పింగ్ ఇన్ డీటెయిల్. సో ప్యాకెట్ ఫ్లో బాగా చూడండి. ఓకే. సో నేను రౌటర్స్ ఇమేజెస్ ఇస్తాను. ఎలా యాడ్ చేయాలి? ఏంటి? ఎవ్రీథింగ్ మీకు చెప్తాను. సో దిస్ ఈస్ ది జిఎన్ఎస్3 టూల్. మీకు ఒక సాఫ్ట్‌వేర్ ఇస్తా సిస్కో సాఫ్ట్‌వేర్. అది మీరు యాడ్ చేసుకోవాలి. ఈ జిఎన్ఎస్3లో ఎలా యాడ్ చేసుకోవాలి ఆ సాఫ్ట్‌వేర్ అనేది ఒక వీడియో చేశా. చాలా సింపుల్ వీడియో. చూసి యాడ్ చేసుకోండి. వన్స్ మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఆ సిస్కో ఇమేజ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. సిస్కో 7200 అనే మోడల్ యొక్క ఇమేజ్ మనం యాడ్ చేసుకుంటున్నాం. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి అంతే ఇట్లా. ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసా పింగ్ టెస్ట్ అని. సో R1, R2 ఇవేంటివి? రౌటర్స్. సో ఇవి రౌటర్స్. సో వీటి మధ్యలో ఈ కేబుల్ ఉంది చూసారా ఈడ? ఈ కేబుల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఈ రౌటర్ మీద క్లిక్ చేసి ఈ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి కదా! గిగాబిట్ ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా గిగాబిట్ ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకోండి. దట్స్ బోత్ సైడ్స్ సేమ్ ఇంటర్ఫేస్ టైప్ ఉండాలి.
ఓకేనా? సో, ఇంటర్ఫేస్ అది. గిగాబిట్ అంటే మీ మీ ల్యాప్‌టాప్‌లో పోర్ట్ ఉంటది చూసినారా? అట్లాంటి పోర్టే. ల్యాన్ పోర్ట్ అనమాట అది ఇక్కడ. ఓకేనా? సో, ఇక్కడ ఏబీసీ అని ఉంది చూసారా? దీన్ని జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. యూ విల్ సీ దిస్ ఏ పోర్ట్ కనెక్ట్ చేసామనేది ఉంటుంది. ఈ పోర్ట్ రిప్రజెంటేషను, పోర్ట్స్ చూడడానికి ఎలా ఉం పోర్ట్స్ చూడడానికి ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్ హార్డ్‌వేర్ క్లాస్‌లో చెప్తాను. ఈరోజు ఈ క్లాస్ కాదది. ఓకేనా? ఈరోజు జస్ట్ ఊకే ఇంట్రడక్షన్ లాగా జస్ట్ సింపుల్‌గా చెప్తున్నాను గానీ, ఒక డివైస్ గురించి చూడడానికి పోర్ట్స్ ఎలా ఉంటాయి, కేబుల్స్ ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్ నేను హార్డ్‌వేర్ క్లాస్‌లో చెప్తాను. అది టుమారో చెప్తాను. నాట్ టుమారో, సండే చెప్తాను. సండే దేర్ విల్ బి ఎ క్లాస్. ఓకే? సో, ఐ విల్ టెల్ యూ వెన్ అండ్ ఓకే? ప్లీజ్ గో ఆన్ మ్యూట్. రిక్వెస్టింగ్ యూ ఎవ్రీవన్, ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ఓకే? ఫైన్. సో, నేను R1 యొక్క ఐపీ అడ్రెస్ ఏమనుకుంటున్నానంటే, సో, ఇక్కడ మనం పాయింట్ టు పాయింట్ ఐపీ అడ్రెస్ కదా! మనం ఏం చేయాలి? నెట్వర్క్ తీసుకోవాలి. 192.168.1.0/24 నెట్వర్క్ తీసుకో. సో, ఈ నెట్వర్క్‌లో మనం ఐపీ అడ్రెస్ అసైన్ చేయాలి ఇంటర్ఫేసెస్‌లో, రైట్? 192.168.1.1 ఇక్కడ. ఓకే? 192.168.1.2 ఇక్కడ. ఇట్స్ ఎ పాయింట్ టు పాయింట్ ఐపీ. ఓకేనా? లిజన్ కేర్‌ఫుల్లీ. సో, ఇది పాయింట్ టు పాయింట్ ఐపీ. ఇప్పుడు నేను పింగ్ అనిచ్చి R1 రౌటర్‌లో ఎక్కడున్నాను? ఐయామ్ ఆన్ R1 రౌటర్. పింగ్ అనిచ్చి 192.168.1.2 అనిస్తే డెస్టినేషన్ ఐపీ అడ్రెస్ ఈస్ దిస్. ఇది పింగ్ అవుతుందా లేదా? కెన్ ఎనీవన్ టెల్ మీ? నో అన్న. ఎందుకు? యాక్చువల్లీ R1 రూటర్లో మనం 1.1 ఇచ్చాం కదా, మనం పింగ్ చేస్తుంది R1 రూటర్ కాబట్టి 1.1 ఇవ్వాలి. బ్రదర్, ఇప్పుడు యువర్ చెక్ ఎబిలిటీ. ఇప్పుడు నేను భరత్ అని పిలుస్తా. భరత్ నాకు పలుకుతాడు, రెస్పాండ్ అవుతాడు. నీకు ఎస్. తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్ అని పిలిచా. తుంగభద్ర నెట్వర్క్స్ రిప్లై ఇచ్చింది నాకు. రైట్? ఓకే. సో వాట్ డస్ ఇట్ మీన్? వై ఆర్ యూ కాలింగ్ యువర్ సెల్ఫ్? ఐఎమ్ పింగింగ్ ది డెస్టినేషన్ ఐపీ అడ్రస్. మీన్స్ R1 నుంచి R2కి రీచబిలిటీ ఉందా లేదా పర్ఫెక్ట్‌గా అని. ఓకే? ఇట్ విల్ పింగ్ రైట్. ఇట్స్ ఇన్ ద సేమ్ సబ్‌నెట్. 1.1 నుంచి 1.254 లోపల ఒకే నెట్వర్క్‌లో ఐపీ అడ్రస్ పింగ్ అవుతుంది. ఏ ఏ ఐపీ అడ్రస్ ఇచ్చినా పింగ్ అవుతుంది. యాహ్! విత్ ఇన్ ద నెట్వర్క్‌లో ఏ ఐపీ అడ్రస్ ఇచ్చినా పింగ్ అవుతుంది. రైట్? సో, No. ఇంటర్వ్యూ క్వెషన్. గైస్ ఎవ్రీవన్ సీ ఇంటర్వ్యూ క్వెషన్. ఓకే? దేర్ ఇస్ ఎ స్విచ్. లిజన్ కేర్‌ఫుల్లీ. పైనున్నది మర్చిపోండి. ఇది ఇంటర్వ్యూ క్వెషన్. స్విచ్ 1. ఓకే? ఇది కంప్యూటర్. అండ్ దిస్ ఇస్ ఆల్సో అనదర్ కంప్యూటర్. 2 computers are connected to the switch. This is interview question. In product based company, Google, Cisco, Juniper Networks, ఎక్కడ పోయినా అడిగినారు ఇది. ఓకే? బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్. అండ్ the IP address of PC1 is 192.168.1.1. IP address of PC2 is 192.168.1.2. Okay? If I ping from PC1 to PC2, it will ping or not? ఎస్. Ping, right? Okay. ఎస్. Yeah, it Okay. will ping. It will ping because both are in same network, right? Yes or no? ఎస్. Yeah, yes. Okay. Fine. అండ్ సపోజ్ ఇక్కడ నేను ఇస్తే నౌ ఇట్ విల్ పింగ్ ఆర్ నాట్. ఇఫ్ ఐ గివ్ లైక్ దిస్, ఐఎమ్ పింగింగ్ 100.2. ఐఎమ్ ట్రైంగ్ టు పింగ్ 100.2. విల్ ఇట్ పింగ్ ఆర్ నాట్? ఎస్ బ్రో. Yes, it will ping. హౌ మెనీ పీపుల్ విల్ సే ఇట్ విల్ పింగ్? హౌ మెనీ పీపుల్ విల్ సే ఇట్ విల్ నాట్ పింగ్? No, doesn't ping. ఓకే, హౌ మెనీ సేస్ ఇట్ విల్ పింగ్? Yes, pinging. ఎస్ బ్రో. వై Yes, pinging అన్న. వై ఇట్ ఈస్ పింగింగ్? కెన్ యూ ప్లీజ్ Yes, it ఎక్స్ప్లెయిన్ will ping. వై ఇట్ విల్? Because it is connected to same network. ఓకే, 1.1 is the same. 1.1, okay, 1.1 to 1.1 to 1.254 is the one network. So it is 100.2, 100.1. See, okay, 192.1.
1.0 and 192.100 both are in same network. No. No, Why? no. Then why it will ping? Switch on. They are Yeah. connected via switch na. Why? They're Yes. connected. Why? స్విచ్ తో కనెక్ట్ అయితే ప్రాబ్లం ఏంది? సార్ డిఫరెంట్ కాదు కాదు స్విచ్. డిఫరెంట్ నెట్వర్క్స్ లో ఉంటే రౌటర్ కావాలి సార్ పింగ్ చేయడానికి, స్విచ్ కాదు. Yeah, whatever it is. My question. Listen to my question. వేరే ఎక్కడికో తీసుకెళ్ళకండి. ఫర్గెట్ అబౌట్ స్విచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ PC1 లో ఉన్నాం మనం. PC1 ప్రాస్పెక్టివ్ లోనే ఆలోచించండి. PC1 లో నేను పింగ్ ఇనిషియేట్ చేస్తున్నా. ఓకే, 100.2. నీ PC1 యొక్క ఐపీ అడ్రస్ ఎంత? 1.1. ఐపీ అడ్రస్ ఎంత? 100.2. ఓకే, whether it will ping or not, that is the question. Ante. నో సార్, డజంట్ పింగ్. No, sir. Because both are in different networks. No. డిఫరెంట్ నెట్వర్క్స్. Okay, if you want to enable the communication between different networks, yeah, now you have to talk about router. రౌటర్, ఎస్. Yeah, so just see, నా క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే రౌటర్ కావాలని ఇంకోటి కావాలనేది నెక్స్ట్ లెవెల్ థింగ్. ఓకేనా? జస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఏంటంటే దే విల్ ఆస్క్ యూ. సో స్మాల్ టైం, వాళ్ళకి చాలా తక్కువ టైం ఉంటుంది. తక్కువ టైంలోనే మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేయాలి కాబట్టి వాళ్ళు అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చేయాలి. మీకు చాలా తెలిసినా కూడా చాలా ప్రిసైజ్గా ఆన్సర్ చేయండి. ఓకే, సో బోత్ ఆర్ ఇన్ డిఫరెంట్ నెట్వర్క్స్, ఇట్ విల్ నాట్ పింగ్. ఓకేనా? ఫైన్. సో ఐ talk to this about later. Let's concentrate on same network first. Ping in same network 1.2. So ping in same network. Okay, ping in same network. Okay, fine. Ping in same network. నేను ఇప్పుడు 192.168.1.2 ఇచ్చా. So you say it will ping, right? So how exactly it will ping? So packet generation ping అనేది, so now ping అనేది ఒక ప్రోటోకాల్. Ping uses which protocol? Ping uses ICMP. Ping uses ICMP protocol. So ICMP అంటే ఏంటి? కంట్రోల్ మెసేజింగ్ ప్రోటోకాల్. ఓకే, ఇట్స్ లింక్ ప్రోటోకాల్. సో ping uses ICMP protocol. సో ఇది ICMP ప్రోటోకాల్ కదా. లేయర్ ఏముంటుంది? ఐపీ హెడర్ ఉంటుంది. ఓకే, ఐపీ హెడర్ లో చూస్తారు ఇది మీరు. ఓకేనా? యూ విల్ సీ ఇట్ ఇన్ ఐపీ హెడర్. అండర్స్టూడ్? ఓకే, సో సార్ మీ వాయిస్ కట్ అవుతుంది. అవును సార్. కట్ అవుతుంది, స్లో అవుతుంది సార్. కెన్ యూ హియర్ మీ నౌ? Yes. Yes. Is it okay now? Okay, sir. మధ్యలో బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుంది, ఆ వాయిస్ డౌన్ అయిపోతుంది. కరెంట్లీ ఇప్పుడు ఓకేనా అని అడుగుతున్నాను బ్రదర్. ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు కూడా అట్లనే ఉందా? బాగానే ఉంది సార్. ఓకే, ఓకే, మేబీ మీ సైడ్ అయినా కానీ నా సైడ్ కానీ ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల ఇట్ మే బి సమ్ గ్లిచ్. ఓకే, సో నౌ ఇస్ ఇట్ క్లియర్? Now is it clear? Yes, yes. Yeah. Yes, sir. Yes, Yeah. sir. So fine. So I'm initiating a ping from PC1 to PC2, right? So PC1 యొక్క IP అడ్రస్ ఎంత? 192.168.1.2. సారీ, PC1 యొక్క IP అడ్రస్ 1.1, PC2 యొక్క IP అడ్రస్ 1.2. ఐఎమ్ పింగింగ్ 1.2. ఇట్స్ ద సేమ్ నెట్వర్క్. మీరేం చెప్తున్నారు? పింగ్ అవుతుందని చెప్తున్నారు. బాగా చూడండి, ఎప్పుడైనా సరే ఈ డయాగ్రామ్ ఇచ్చి మిమ్మల్ని చీట్ చేస్తారు ఇంటర్వ్యూలో. సో డయాగ్రామ్ ప్రాస్పెక్టివ్లో కళ్ళతో చూసింది మోసపోకండి. ఇప్పుడు నేను చెప్పబోయే ప్యాకెఫ్లో మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. ఓకేనా? సో ఎగ్జాక్ట్లీ ఎలా ప్యాకెట్స్ జనరేట్ చేస్తుంది, ఎవరు ప్యాకెట్స్ జనరేట్ చేస్తారు, అసలు ఏమేమి ఉంటాయి అందులో, మినిమం బేసిక్ ఫీల్డ్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, సో పింగ్ అని యూజ్ చేసినప్పుడు పింగ్ అని ఇనిషియేట్ చేసినప్పుడు ఇట్ యూజెస్ ఐసిఎంపి ప్రోటోకాల్. ఓకేనా? ఓకే, రైట్. సో ఇట్ విల్ జనరేట్ ఏ ప్యాకెట్స్. ఇక్కడ ప్యాకెట్ జనరేట్ చేస్తుంది కదా ఇక్కడ నుంచి. సో కంప్యూటర్ ప్యాకెట్ జనరేట్ చేసేటప్పుడు ఫస్ట్ రా డేటా ఉంటుంది. ఈ టైంలో ఎవరు జాయిన్ అవుతున్నారు? ఓకే, ఫస్ట్ ఏంటి? రా డేటా ఉంటుంది. ఏముంటుంది? రా డేటా. ఆ రా డేటా మనం ఇక్కడ మాట్లాడుకోం. ఓకే, యూ డోంట్ టాక్ అబౌట్ ఎనీ రా డేటా. సో సెకండ్ లేయర్. సో కన్సిడర్. సో కనిపిస్తుంది కదా నీట్గా? ఓకే, నీట్గా ఉంది ఇప్పుడు.
Consider PC1 MAC address is AA and PCB MAC address is BB. ఓకే, ఇది స్విచ్. స్విచ్ ఏం చేస్తుంది? స్విచ్ మెయింటైన్స్ ఏ MAC అడ్రస్ టేబుల్. సో ఇట్స్ డెలివరీ బాయ్ కదా, సో స్విచ్ ఓన్లీ అండర్స్టాండ్స్ MAC అడ్రసెస్ కదా, సో ఇట్ మెయింటైన్స్ ఏ MAC అడ్రస్ టేబుల్. ఈ టేబుల్ ఏ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి? E0, E1. ఓకేనా? లిజన్ కేర్ఫుల్లీ. E0 and E1. Now ping uses ICMP protocol kada, it will generate a packet. Which packet it will generate? ICMP. It uses ICMP kada, ICMP echo request packet it will generate. Okay, what it will generate? Ping uses ICMP protocol and it will generate a ICMP echo request. It is generating a request packet. ఈ రిక్వెస్ట్ ప్యాకెట్ లో ఏమేం ఫీల్డ్స్ ఉంటాయి? L2 అండ్ L3 ఫీల్డ్స్. ఇప్పుడు ప్యాకెట్ జనరేట్ చేస్తున్నాం. చెప్పండి, సోర్స్ మ్యాక్ ఏముంటుంది అండ్ డెస్టినేషన్ మ్యాక్ ఏముంటుంది? సోర్స్ ఐపీ ఏముంటుంది, డెస్టినేషన్ ఐపీ ఏముంటుంది? ఫీల్డ్స్ ఫిల్అప్ చేయాలి. సో టెల్ మీ ద సోర్స్ మ్యాక్ అడ్రస్. సో ఐఎమ్ ఇనిషియేటింగ్ ఏ పింగ్ ఆన్ PC1. సో వాట్ విల్ బి ద సోర్స్? AA. ఓకే, ఏ source is AA. Okay, source IP 192. 192.168.1.1. very good. What is the destination IP? 192.168.1.2. 1.2. సో మీరు పింగ్ యా గో ఆన్ మ్యూట్. సో పింగ్ అని చెప్పేసి ఏదైతే ఐపీ అడ్రస్ యూజ్ చేస్తున్నారో, ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ఓకే, పింగ్ అని చెప్పేసి ఏ ఐపీ అడ్రస్ అయితే యూజ్ చేస్తున్నారో దట్ విల్ బి ద డెస్టినేషన్ ఐపీ. ఇప్పుడు నేను మీరందరూ క్లాస్లో ఉన్నారు కదా, హాయ్ భరత్ అని పిలుస్తున్నాను, భరత్ రెస్పాండ్ అవుతున్నాను. నా ప్రాస్పెక్టివ్ లో ఎవరు డెస్టినేషన్? భరత్ ఇస్ ఎ డెస్టినేషన్. సపోజ్ నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాను, నేను గూగుల్ మ్యాప్స్ లో బెంగళూరు అని పెడితే బెంగళూరు ఇస్ మై డెస్టినేషన్, రైట్? సిమిలర్లీ పింగ్ అని చెప్పేసి ఐఎమ్ పింగింగ్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రస్ వెదర్ ఐఎమ్ ఏబుల్ టు రీచ్ ఆర్ నాట్. సో దిస్ విల్ బి ద, ఏదైతే పింగ్ అని చెప్పి అడ్రస్ ఇస్తున్నావో దట్ విల్ బి ద డెస్టినేషన్ అడ్రస్. ఎవ్రీవన్ అండర్స్టూడ్? ఓకే, సోర్స్ మ్యాక్, సోర్స్ ఐపీ, డెస్టినేషన్ అయిపోయింది. వాట్ విల్ బి ద డెస్టినేషన్ మ్యాక్? ఇది ఒకటి మిస్ చేసాం. వాట్ ఇస్ ద డెస్టినేషన్? BB. ఆర్ యు ష్యూర్ గైస్ ఎవ్రీవన్? Yes, sure. Yes, sir. సో గైస్ ఇప్పుడు నుంచి గుర్తుపెట్టుకోండి. Yes, sir. ఓకే, గో ఆన్ మ్యూట్. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ సీరియస్ ఇన్ఫర్మేషన్ నా. మీరు కళ్ళతో చూసింది చెప్పకండి. ఆల్వేస్ థింక్ లైక్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్. మీలో ఎలక్ట్రానిక్ డివైస్ పూనకం రావాలి. సో మీరు ఎలక్ట్రానిక్ డివైస్ మీ ఆ ప్రాస్పెక్టివ్ లో ఆలోచించండి. ఇప్పుడు కంప్యూటర్ PC1 ఉంది, ఇది మీరే. ఇప్పుడు మీరు దేనికి కనెక్ట్ అయినారో కూడా మీకు తెలీదు. నా నుంచి ఒక కేబుల్ కనెక్ట్ అయింది, దానికి కనెక్ట్ అయింది స్విచ్చా, రౌటరా, ఇంకా ఏంటి నాకు తెలీదు. పింగ్ అని యూస్ చేసా, నేను ప్యాకెట్స్ జనరేట్ చేశా. సో PC1 కి PC2 యొక్క మ్యాక్ అడ్రస్ ఎలా తెలుస్తుంది? ఇట్స్ ఏ ఫిజికల్ అడ్రస్, రైట్? ఫర్ ద ఫస్ట్ టైం నేను పింగ్ చేస్తున్నా, ఈ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఎలా తెలుస్తుంది PC1 కి? ఇప్పుడు నేనున్నాను, భరత్ కి కనెక్ట్ అయినాను, భరత్ యొక్క మ్యాక్ అడ్రస్, ఫిజికల్ అడ్రస్ నాకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఐపీ అడ్రస్ ఎట్లా తెలుస్తుంది? ఎందుకంటే పింగ్ అని చెప్పి నీ PC1 లోనే నువ్వు ఇచ్చావు కాబట్టి ఐపీ అడ్రస్ తెలుస్తుంది, డెస్టినేషన్ ఐపీ అడ్రస్. హౌ యూ విల్ కమ్ టు నో ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్? యూ డోంట్ నో, రైట్? యు నో? చెప్పండి. No, bro. థింక్ లైక్ ఏ PC1. ఓకే, సో you don't know, right? For the first time you are pinging, నీకు డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ తెలీదు. సోర్స్ మ్యాక్ అడ్రస్ తెలుసు, ఏంటి PC1 ది. సోర్స్ ఐపీ అడ్రస్ తెలుసు, అది PC1 ది. డెస్టినేషన్ ఐపీ తెలుసు, ఎందుకంటే నువ్వు పింగ్ చేసావు కాబట్టి నీకు వచ్చు. సో యూ డోంట్ నో ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఫర్ దిస్ డెస్టినేషన్ ఐపీ, రైట్? నీకు డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ తెలీదు ఫర్ దిస్ డెస్టినేషన్ ఐపీ. 1.2 కి రీచ్ అవ్వాలంటే దాని యొక్క మ్యాక్ అడ్రస్ తెలియాలి కదా. ఇప్పుడు ఇదంతా ఏంటి? ప్యాకెట్. ఈ ప్యాకెట్ ఫిల్ అవ్వాలి, ఫిల్ అయితేనే ప్యాకెట్ అనేది ట్రావెల్ చేస్తుంది, ఫిల్ కాకుంటే ప్యాకెట్ అనేది డ్రాప్ అవుతుంది. ఎవ్రీవన్ అండర్స్టూడ్? ప్యాకెట్ అనేది జనరేట్ చేసాం, వి జనరేటెడ్ ఏ ప్యాకెట్, బట్ వి డోంట్ నో ద మ్యాక్ అడ్రస్, రైట్? కాబట్టి ఇది ఏం జరుగుతుంది? పింగ్ అనే రెస్పాన్స్ కాసేపు బఫర్ లో పెడుతుంది. బఫర్ అంటే ఏంటి? ఇప్పుడు యూట్యూబ్ వీడియో లోడ్ అవుతుంటే మీ నెట్వర్క్ కనెక్షన్ సరిగ్గా లేకపోతే ఇట్లా రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది కదా, అట్లా బఫర్. అట్లా ప్యాకెట్ అనేది బఫర్ లో ఉంటుంది. ఎందుకు? until it learns the destination MAC address, the entire ICMP request packet will be in buffer.
ఓకే, క్లియర్. సో ఈ ఫీల్డ్స్ ఏమేమి ఉంటాయో తెలుసు కదా. లేయర్ 2 లేయర్ 3 ఫీల్డ్స్ ఫిల్అప్ చేసాం, డే 1 లోనే నేర్చుకున్నాం మనం. మనకి ఇనిషియలీ వీ డోంట్ నో ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. నౌ హౌ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఫర్ ద డెస్టినేషన్ ఐపీ. ఈ 1.2 రీచ్ అవ్వాలంటే యూ నీడ్ ఏ మ్యాక్ అడ్రస్. హౌ? సో ఎవరికి కావాలి? PC1 కావాలి. సో జాగ్రత్తగా వినండి. సో PC1 నౌ వాట్ ఇట్ విల్ డూ? సో టు రిజాల్వ్ ద మ్యాక్ అడ్రస్ అంటే కనుక్కోవడం. టు ఫైండ్ అవుట్ ద మ్యాక్ అడ్రస్ ఫర్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రస్ we need another protocol called address resolution protocol. Very important. ఎవ్రీ ఇంటర్వ్యూలో అడుగుతారు. చాలా బేసిక్ ఇది. నేను చాలా డెప్త్గా చెప్తున్నాను, వినండి. ఓకే, సో ఇట్స్ ఏ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. యూ ఈ సింప్లీ కాల్డ్ ఆర్ప్. ఆర్ప్ అంటారు. సో ఈ ఆర్ప్ ప్రోటోకాల్ ఏం చేస్తుంది? బ్రదర్ మీరు ఏం టెన్షన్ పడకండి, మీకు డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ తెలియదు కదా, నో ప్రాబ్లం, నేనున్నాను, నేను కనుక్కుంటాను. మీకు కావాల్సింది 1.2 రీచ్ అవ్వడానికి మీకు మ్యాక్ అడ్రస్ కావాలి, లెట్ మీ ఫైండ్ ఇట్ అని చెప్పేసి ఆర్ప్ ఏం చేస్తుంది? ఇట్ విల్ జనరేట్ బై, ఎవరు జనరేట్ చేస్తారు? హూ విల్ జనరేట్ దిస్ ఆర్ప్? PC1, ఎందుకంటే PC1 కే కావాలి కదా. సో గుర్తుపెట్టుకోండి, ప్యాకెట్స్ విల్ బి జనరేటెడ్ బై ఓన్లీ లేయర్ 3. లేయర్ 2s ప్యాకెట్స్ జనరేట్ చేయవు, ఓన్లీ లేయర్ 3 మాత్రమే ప్యాకెట్స్ జనరేట్ చేస్తాయి. ఓకేనా? ఓకే, సో ఇట్స్ a PC1 is a layer 3 device because we are assigning IP address, right? We assign the IP address, it's a layer 3 device and we don't know the MAC address. కాబట్టి ఆర్ప్ అనే ప్రోటోకాల్ జనరేట్ అవుతుంది. సో ఇదేం జరుగుతుంది? ఆర్ప్ అనే ప్రోటోకాల్ ఇట్ విల్ జనరేట్ ఆర్ప్ రిక్వెస్ట్. ఆర్ప్ రిక్వెస్ట్ ప్యాకెట్ జనరేట్ చేస్తుంది. ఓకేనా? ఆర్ప్ రిక్వెస్ట్ ప్యాకెట్, ఇది కూడా ఒక ప్యాకెట్ కదా, ఇది కూడా ప్యాకెట్ జనరేట్ చేస్తే ఇందులో కూడా ఫీల్డ్స్ ఉంటాయి కదా. ఏమేం ఫీల్డ్స్ ఉంటాయి? సేమ్, కానీ కీవర్డ్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ సోర్స్ ని ఏమంటాం? ఇక్కడ సెండర్ అంటాం, డెస్టినేషన్ ని టార్గెట్ అంటాం, అంతే తేడా, మిగతాదంతా సేమ్, ద మీనింగ్ అంతా సేమ్. ఏమంటే కీవర్డ్స్ ఆర్ డిఫరెంట్. చాలా జాగ్రత్తగా చెప్పండి ఆర్ప్ చెప్పేటప్పుడు. సోర్స్ ని సెండర్ అంటారు, ఓకేనా? సెండర్ మ్యాక్ అడ్రస్, సెండర్ టార్గెట్ MAC address, sender IP address, target IP address. Now tell me, what is the sender MAC address? Same thing, same like. So we generated a ARP request. What is that sender MAC address? Very good, AA. సో ఎక్కడి నుంచి పంపిస్తుంది? PC1 నుంచి, కాబట్టి PC1 యొక్క మ్యాక్ ఇది కాబట్టి AA. ఓకే, వాట్ ఈస్ ద టార్గెట్ మ్యాక్ అడ్రస్? We don't know it. వెరీ గుడ్, వి డోంట్ నో, రైట్? అందుకే కదా మన తిప్పలు, మ్యాక్ అడ్రస్ కనుక్కోవడానికే కదా మన తిప్పలు. కాబట్టి ఇది ఏం జరుగుతుంది? అందరిని అడుగుతుంది. సో అందరిని అడగడం అంటే ఏంటి? ఇట్ విల్ డూ బ్రాడ్కాస్ట్. సో బ్రాడ్కాస్ట్ అంటే ఏమని చెప్పాను? ఇలా ఉంటుంది లేయర్ 2 లో. ఓకే, యా, ఇట్ విల్ డూ బ్రాడ్కాస్ట్, FFFF ఉంటుంది. నౌ వాట్ ఈస్ ద సెండర్ IP? సేమ్ 1.1. వెరీ గుడ్, 1.1. that's perfect. What is the target IP? 1.2. Very good, it's the same, 1.2. Now the packet is generated, it's a entire packet, ARP request packet. Okay, now carefully చూడండి, ఈ ARP request is generated by PC1. ఇది ఏం జరుగుతుంది? ఎగ్జిట్ చేస్తుంది, ఇక్కడ నుంచి స్విచ్కి వెళ్తుంది. Now switch receives this frame, we called switch లో డేటాని ఏమంటాం? ఫ్రేమ్స్ అంటాం కదా. యా, switch receives this frame. What it will check, what it will understands and what exactly it will check. Switch is a delivery boy, router is a delivery boy. Now tell me, switch receives this entire ARP request and what it will check in entire ఈ ప్యాకెట్ లో ఏం చెక్ చేస్తుంది? సెండర్ మ్యాక్ అడ్రస్, టార్గెట్ మ్యాక్ అడ్రస్ అని చెక్ చేస్తాం. బ్రాడ్కాస్ట్. వెయిట్, మ్యాక్ అడ్రస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్ రిసీవ్ చేసుకున్నారు. ఓకే, నేనేం చెప్తున్నాను? స్విచ్ అనేది డెలివరీ బాయ్. డెలివరీ బాయ్ ఎక్కడి నుంచి వచ్చిందని చెక్ చేస్తాడా, లేకపోతే డెలివరీ అడ్రస్ చెక్ చేస్తాడా? డెలివరీ అడ్రస్ ఎక్కడికి పంపించాలని. వెరీ గుడ్. సో ఇక్కడ మరి ఇక్కడ ఏం చెక్ చేస్తుంది మరి అయితే? IP address. IP అడ్రస్. స్విచ్ విల్ చెక్ IP అడ్రస్. MAC address. Man, be careful when you're talking. Okay, you know the basics. Okay, switch only understands MAC address, switch doesn't know what is IP. Okay,
ఈ స్విచ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇట్ విల్ ఓన్లీ సెండ్ అండ్ రిసీవ్ ద డేటా బేస్డ్ ఆన్ ద మ్యాక్ అడ్రసెస్. దాట్స్ ఇట్. ఇట్ కెనాట్ అండర్స్టాండ్స్ ఐపీ అడ్రస్. సో హీస్ ఎ డెలివరీ. Yeah, he is a delivery boy. He will check the target MAC address. So what is the target MAC address? It's a broadcast, right? So what broadcast will do? It will send to the all the ports except it receives the port. అంటే E0 కాకుండా ఈ అన్ని ports కి పంపిస్తుంది. అన్ని ports లో ఏ పోర్ట్ కనెక్ట్ అయింది? E1 కదా. సో E1 నుంచి ఈ ఫ్రేమ్ అనేది ఇట్లా ఎగ్జిట్ అయి వెళ్తుంది. ఇట్లా వెళ్ళే ముందు వాట్ స్విచ్ విల్ డూ? ఇట్ విల్ లర్న్స్ ద సెండర్ మ్యాక్ అడ్రస్. సో E0లో ఏ మ్యాక్ అడ్రస్ లర్న్ అయింది? సెండర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది E0లో సెండర్ మ్యాక్ అడ్రస్ ఏంటి? AA. It will learn the AA on E0. It will learn it will populate the MAC address table. Populate అంటే ఏంటి కీవర్డ్? ఒక టేబుల్ ని క్రియేట్ చేయడం అన్నమాట. ఓకే, MAC అడ్రస్ టేబుల్ ని పాపులేట్ చేస్తుంది అంటే క్రియేట్ చేస్తుంది. E0 అనే ఇంటర్ఫేస్ లో PC1 యొక్క MAC అడ్రస్ లర్న్ అయింది. లర్న్ అయి ఈ ARP రిక్వెస్ట్ ప్యాకెట్ ని పంపిస్తుంది PC2 కి. Now what PC2 will do? PC2 is a layer 3 device. He is also a delivery boy. Now tell me what exactly it will check? IP. Very good. IP address. What IP address it will check? Sender or target? Target. Yes. So it will check the target IP. So PC2 receives this frame. Hey, this target IP is 1.2. It means this is my IP address. So ఇప్పుడు నేను చెప్పాను కదా, హే భరత్ అని అనుకో, భరత్ రిప్లై ఇస్తాడు కదా, అట్లా PC2 ని అడిగినాము. సో PC2 should be replied, hey 1.2 is my IP address. Okay, you are asking my MAC address అని చెప్పేసి ఇది ఏం చేస్తుంది? రిప్లై ఇస్తుంది. ఓకే బ్రదర్, I am the 1.2, let me reply for your question అని చెప్పేసి రిప్లై ఇస్తుంది. ఓకే, రిప్లై ఇచ్చి ఇప్పుడు చెప్పండి వాట్ ఇస్ ద సెండర్ MAC అడ్రస్? వెరీ గుడ్ మా, BB. ఎందుకంటే PC2 రిప్లై ఇస్తుంది కదా, ఇక్కడ నుంచి రిప్లై ప్యాకెట్. వాట్ ఇస్ ద టార్గెట్ MAC అడ్రస్? యా, ఏ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు కదా. ఇంకా ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అదే రివర్స్ లో టార్గెట్ అదే అవుతుంది. నౌ వాట్ ఇస్ ద టార్గెట్ IP? సారీ, సెండర్ IP ఏమవుతుంది? 1.2. వాట్ ఇస్ ద టార్గెట్ IP? 1.2. అంతే అంతే, రివర్స్ అయితే. యా, సో రిప్లై ప్యాకెట్ జనరేట్ అయ్యి ఈ రిప్లై ప్యాకెట్ స్విచ్ కి పంపించే ముందు ఇది ఏం చేస్తుంది? ఆల్ లేయర్ 3 డివైసెస్ మెయింటైన్స్ ద ARP టేబుల్. ARP, ఇప్పుడు ARP టేబుల్ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ లేయర్ 3, ఇట్ విల్ మెయింటైన్స్ ARP టేబుల్. ఈ టేబుల్ ఏముంటుంది? 192.168.1.1 అనే సోర్స్ యొక్క MAC అడ్రస్ ఏంటి? AA అని ఉంటుంది. ఓకేనా? ARP టేబుల్ ఏముంటుంది? 1.1 ఇక్కడ నుంచి వచ్చిన ప్యాకెట్, రిక్వెస్ట్ ప్యాకెట్. ఇట్ విల్ పాపులేట్ టేబుల్, ARP టేబుల్ పాపులేట్ చేస్తుంది. చేసి 192.168.1.1 అనే IP అడ్రస్ కి MAC అడ్రస్ ఏంటి? AA అని స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకొని it will send a reply to the switch. Everyone please go on mute. Getting a very bad background noise. Yeah. So PC2 replied it and sent it to the switch. Now please tell me, switch receives this ARP reply, what exactly it will check? MAC. Very good. Which MAC address? Sender. MAC. Target MAC address. Again I am telling you. ఓకే, మీరు మత్తులో లేరని అనుకుంటున్నాను. స్విచ్ ఇస్ ఏ డెలివరీ బాయ్. డెలివరీ బాయ్ కి డెలివరీ అడ్రస్ టార్గెట్ అదే డెలివరీ అడ్రస్ మాత్రమే చెక్ చేస్తాడు. సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు చెక్ చేస్తాడు? లేదు కదా. హీ హ్యాస్ టు డెలివర్ ద ప్యాకెట్స్ టు ద నెక్స్ట్ డివైస్. సో ఇట్ ఇస్ ఎ లేయర్ 2 డివైస్. ఇట్ విల్ ఓన్లీ డీల్స్ విత్ ద MAC అడ్రస్. ఇట్ విల్ చెక్ ద టార్గెట్ MAC అడ్రస్. ఓకే, టార్గెట్ MAC అడ్రస్ ఏముంది? BB. భయ తొందరపడి ఆన్సర్స్ చేయకండి, కళ్ళకు కనిపిస్తుంది కదా, చూసి చెప్పండి. టార్గెట్ MAC అడ్రస్ ఏముంది? AA ఉంది. సో AA అనేది MAC అడ్రస్ టేబుల్ లో ఉందా? ఉంది సార్. ఏ ఇంటర్ఫేస్ నుంచి ఎగ్జిట్ అవుతుంది? ఏ ఇంటర్ఫేస్ లో లర్న్ అయింది? ఏ MAC అడ్రస్ ఏ ఇంటర్ఫేస్ లో ఉంది? E0 కదా. సో ఈ ప్యాకెట్ అనేది E0 నుంచి ఎగ్జిట్ అవుతుంది. ప్లీజ్ గో ఆన్ మ్యూట్ నౌ. సో ప్లీజ్ గో ఆన్ మ్యూట్. యా, సో this target MAC address AA is learned on E0 interface.
కాబట్టి ఈ ప్యాకెట్ E0 నుంచి ఇట్లా ఎగ్జిట్ అయి పంపిస్తుంది. కానీ E0 నుంచి ఎగ్జిట్ అయి పంపించే ముందు అగైన్ స్విచ్ లర్న్స్ ద సోర్స్ MAC అడ్రస్ ఆఫ్ BB. సో ఇక్కడ నుంచి రిప్లై ప్యాకెట్ వచ్చింది కదా. సో ఎక్కడికి వచ్చింది? E1 కి వచ్చింది. E1 లో ఏం లర్న్ అవుతుంది ఇక్కడ? టార్గెట్ MAC అడ్రస్ ఏంటి? ఇక్కడ BB లర్న్ అవుతుంది. బీబీ ఓకే, సోర్స్ MAC అడ్రస్. సో సోర్స్ MAC అడ్రస్ ఏంటి? BB లర్న్ అవుతుంది ఇక్కడ. లర్న్ అయ్యి నౌ ద ప్యాకెట్ విల్ ఎగ్జిట్ త్రూ హియర్. నౌ PC1 received this entire ARP reply packet and it learned the MAC address of 1.2. 1.2 MAC address ఇప్పుడు తెలిసిపోయింది కదా. 1.2 MAC address ఏంటి? BB. సో ఇక్కడ ఇది ఏం చేస్తుంది? ARP టేబుల్ బిల్డ్ చేసుకుంటుంది మళ్ళీ. ఇడ ARP టేబుల్ ఏముంటుంది? ఇక్కడ 192.168.1.2 యొక్క MAC అడ్రస్ ఏంటి? BB అని బిల్డ్ చేసుకుంటుంది. అయిపోయింది. నౌ you know that's it. We learn the MAC address. Okay, so now we learn the MAC address. So 1.2 యొక్క MAC address మనకు తెలిసిపోయింది. This is how we learn the MAC address. How? Based on the ARP request వెళ్తుంది, రిప్లై వస్తుంది through switch and we learn the MAC address. Any questions for learning the MAC address? Any questions? Is it understood everyone? Yes, it is. Yes, bro. Yes, Anna. Yeah. Sir. Now ఇప్పుడు ఇది బఫర్ లో ఉంది కదా. ఇప్పుడు లర్న్ చేసుకున్న MAC అడ్రస్ అంటే ఫిల్ చేయాలి కదా. నౌ ICMP ఎక్కువ రిక్వెస్ట్ ఇప్పుడు ఒరిజినల్ ప్యాకెట్ వెళ్తుంది బయటికి. ఓకే, ఏం ఫిల్ అవుతుంది ఇక్కడ? వాట్ ఈస్ ద MAC అడ్రస్? ఈస్ BB. Now it's the same process. Now PC1 sends ICMP echo request packet to switch. What switch will check? టార్గెట్ MAC అడ్రస్. ఇప్పుడు ICMP Target ఇది MAC. ICMP ఇట్స్ ఎ డెస్టినేషన్. కీవర్డ్ చేంజ్ అవుతుంది. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. Yeah. So Destination MAC address. what is the destination MAC address? BB. It is there in the table. Yes. So on which interface? E1. E1 నుంచి ఇట్లా ఎగ్జిట్ అవుతుంది. బాయ్ ప్లీజ్ గో ఆన్ మ్యూట్ బాయ్. అబ్బా నాకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటే ఐ కెనాట్ టెల్ ఇట్ మ్యాన్. ఐఎమ్ సారీ. ఓకే, సో ఇక్కడ BB అనేది డెస్టినేషన్ MAC అడ్రస్ ఇస్ BB and it will exit through E1 because BB is learned through E1 నుంచి వెళ్తుంది. Okay, now PC2 receives this and the destination IP address is 1.2. Hey, I'm the 1.2. You're asking to check the reachability. Okay, let me reply అని చెప్పేసి ఇది ఏమి ఇస్తుంది? ICMP ఎక్కువ రిప్లై ప్యాకెట్ ఇస్తుంది. ఇది what it will generate? ICMP ఎక్కువ రిప్లై. So what is the source MAC address here? Same, it's a BB. Okay, and the destination MAC address is, what is that? It's a AA. Yeah, very good. And it is 1.2 and it's 1.1. So reply packet generate chesi ICMP ki. Again it will send to the switch 1. Switch 1 receives this entire ICMP echo reply and it will only check the destination MAC address. What is the destination MAC address? It's a AA. This AA is there in my MAC address table. Yes, it is there. On which interface it is learned? E0. So it will exit through E0 and send it to the PC1. So now PC1 receives it and echo request వెళ్ళింది, రిప్లై వచ్చింది, యువర్ పింగ్ ఈజ్ సక్సెస్ఫుల్. ఓకే, ఈ ప్రాసెస్ మొత్తం చెప్పడానికి నాకు ఎంత టైం పట్టింది? ఆల్మోస్ట్ 30 minutes పట్టింది. కానీ ఇక్కడ ఎంత టైం పట్టింది సిస్టమ్కి? 30 milliseconds పట్టింది. ఓన్లీ వన్ ప్యాకెట్. ఒక ప్యాకెట్ వెళ్ళి తిరిగి రావడానికి 30 milliseconds పడితే ఈ ప్రాసెస్ బ్యాక్ ఎండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు 30 minutes పట్టింది. ఓకే, బట్ యూ విల్ లర్న్ ద సబ్జెక్ట్ క్విక్ ఈజీలీ. సో దిస్ ఈస్ వెరీ బేసిక్. ఎవ్రీ ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇఫ్ యూ లర్న్ దిస్ సూన్ మీకు అన్ని క్లాసెస్ అర్థమవుతాయి. ఓకే, సో దిస్ ఈస్ హౌ పింగ్ వర్క్స్. సో ఫస్ట్ పింగ్ వర్క్ చేయాలంటే డెస్టినేషన్ IP అడ్రస్ కి డెస్టినేషన్ MAC అడ్రస్ ఉండాలి. Initially we don't know the destination MAC address. To find out the destination MAC address for the respective IP address, the PC1 generates a ARP. So ARP అనేది MAC address resolve చేస్తుంది destination MAC address. So it will generate a ARP request and it will get a ARP reply and it learns the MAC address and fulfill with the MAC address field and again I'll send the ICMP echo request and reply వచ్చేస్తుంది. ఓకేనా? Everyone understood?
ఇప్పుడు నేను థియరిటికల్‌గా ఏదైతే చెప్పానో మొత్తం ప్యాకెట్ క్యాప్చర్ ఓపెన్ చేసి ప్రాక్టికల్‌గా వెరిఫై చేస్తా. ప్రాక్టికల్‌గా వెరిఫై చేయాలంటే థియరిటికల్‌గా మీకు మొత్తం అర్థమైంటే నేను ప్రాక్టికల్‌గా వెళ్తా. ఎవ్రీవన్ అండర్‌స్టూడ్? ఎస్ బ్రో. ఎవ్రీవన్. ఎస్. యాహ్! Yes, sir. ప్రాక్టికల్‌గా వెరిఫై చేద్దామా? ఓకే. చేద్దాం. యాహ్! గో ఆన్ మ్యూట్ నౌ. సో దీనికి ఐపీ అడ్రస్ ఇస్తున్నాను. ఇది లైనెక్స్ మిషన్. ఇది లైనెక్స్ కమాండ్ అండి. మీరు మళ్ళీ ఏంటిది అని అనుకునేరు. 192.168.1.1/24. ఓకే. ఓకే. దిస్ ఈస్ ద కమాండ్. సో దీనికి 1.1 ఇస్తున్నాను. 1.1 అసైన్ అయింది. ఓకే. ఈ PC2కి నేను 1.2 ఇస్తున్నాను. ఓకే. ఐపీ 192.168.1.2/24. ఓకే. Now listen carefully. ఓకే. బాగా చూడండి. ఓకే. ఈ PC1 పక్కన పెడుతున్నా. PC1. సో నౌ పింగ్ ఇనిషియేట్ చేస్తున్నా. ప్రెజెంట్ ప్యాకెట్ క్యాప్చర్‌లో ప్యాకెట్స్ ఏం లేవు. నేను పింగ్ చేస్తున్నా. చూడండి. పింగ్ 192.168.1.2. సో ఎంటర్ కొట్టగానే ఏం జనరేట్ అవ్వాలి? ఐసీఎంపీ ఎక్కువ రిక్వెస్ట్ జనరేట్ అవ్వాలి. రిప్లై రావాలి. చూస్తున్నారా? లెట్స్ డూ దిస్. సో జరిగిందా? ఐసీఎంపీ ఎక్కువ రిక్వెస్ట్ రిప్లై వస్తుందా? వస్తుంది. సో 5 ప్యాకెట్స్ వెళ్ళింది. సో నౌ అనలైజ్ దిస్ కేర్ఫుల్లీ. అందరూ చాలా జాగ్రత్తగా చూడండి. ఓకే. యాహ్! ఫస్ట్ పింగ్ ఇనిషియేట్ చేసా 1.2కి. ఇనిషియేట్ చేస్తే ఏం జనరేట్ అయింది? ఫస్ట్ ఐసీఎంపీ జనరేట్ అయ్యి బఫర్‌లో ఉంది. సో వి డోంట్ నో ద మ్యాక్ అడ్రెస్. కాబట్టి ఏం జనరేట్ అయింది? ఇట్ ఈస్ లెర్నింగ్ ద మ్యాక్ అడ్రెస్ రైట్ ఇనిషియల్లీ. సో మ్యాక్ అడ్రెస్ తెలీదు కాబట్టి ఏముంటుంది? ఆర్. ఆర్ప్ జనరేట్ వస్తుంది. సో ఫస్ట్ ఏం జనరేట్ అయింది? ఆర్ప్ జనరేట్ అయిందా లేదా? సో జనరేట్ అయింది. ఓకే. దిస్ ఈస్ ద ఆర్ప్. ఓకే. ఫస్ట్ ఏం జనరేట్ అయింది? ఆర్ప్ జనరేట్ అయింది. ఆర్ప్ ఏంటి? ఆర్ప్ రిక్వెస్ట్ ప్యాకెట్. ఎస్ ఆర్ నో? ఆర్ప్ రిక్వెస్ట్ ప్యాకెట్ జనరేట్ అయింది. సో ఆర్ప్ రిక్వెస్ట్‌లో లేటు హెడర్ ఏముంది చూడండి. లేటు హెడర్‌లో బ్రాడ్‌కాస్ట్ ఏముంది? ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ రైట్? లేటులో చూడండి. ఆర్ప్ రిక్వెస్ట్‌లో చూడండి. వాట్ ఎగ్జాక్ట్‌లీ వి డిస్కస్డ్? సెండర్ మ్యాక్ అడ్రెస్. సెండర్ మ్యాక్ అడ్రెస్ ఏంటి? ఇది 68.00 అనేది PC1 యొక్క మ్యాక్ అడ్రెస్. ఓకే. PC1 యొక్క మ్యాక్ అడ్రెస్ 68.00 అండ్ సెండర్ ఐపీ ఏంటి? 1.1 అండ్ టార్గెట్ మ్యాక్ అడ్రెస్ ఏంటి? బ్రాడ్‌కాస్ట్ ఉంటుంది కదా! వి నీడ్ టు ఫైండ్ ఇట్ ఔట్ రైట్. దట్స్ వై ఇట్ విల్ బి ఇన్ ద బ్రాడ్‌కాస్ట్. సో ఆర్ప్ అనేది ఏంటి? బ్రాడ్‌కాస్ట్ ప్యాకెట్. ఓకే. నౌ టార్గెట్ ఐపీ అడ్రెస్ ఏంటి? టార్గెట్ ఐపీ అడ్రెస్ ఏంటి? 1.2. ఓకే. ఓకే. సో ఇట్ ఈస్ ఆస్కింగ్. సో స్విచ్ ద్వారా ఎళ్లి హూ ఈస్ రిప్లయింగ్ ఇట్? దిస్ ఈస్ రిప్లయింగ్ ఇట్. 1.2 ఈస్ రిప్లయింగ్ ఇట్. చూడండి. 1.2 సెండర్ ఐపీ 1.2 నుంచి రిప్లై వస్తుంది. సో వాట్ ఈస్ ద PC2 యొక్క మ్యాక్ అడ్రెస్ ఏంటి? 68.01 ఇస్ ద PC2 మ్యాక్ అడ్రెస్ అండ్ సెండర్ ఐపీ ఇస్ 1.2. టార్గెట్ మ్యాక్ అడ్రెస్ ఇస్ 68.00 అండ్ టార్గెట్ ఐపీ అడ్రెస్ ఇస్ 1.1. ఓకే. సో ఇలా రిప్లై వచ్చి దట్స్ హౌ ఇట్ లెర్న్స్ ద మ్యాక్ అడ్రెస్. ఓకే. మ్యాక్ అడ్రెస్ లెర్న్ చేసుకున్న తర్వాత ఇట్ విల్ జనరేట్ ఫుల్‌ఫిల్ చేస్తుంది ఆ మ్యాక్ అడ్రెస్ ఫీల్డ్‌ని. ఓకే. సో ఫుల్‌ఫిల్ చేస్తుంది ఆ మ్యాక్ అడ్రెస్ ఫీల్డ్‌ని. ఓకేనా? సో ఏమని? ఐసీఎంపీ ఎకో రిక్వెస్ట్. సో ఐసీఎంపీ ఎకో రిక్వెస్ట్‌లో ఏమేమి ఉన్నాయి? సోర్స్ మ్యాక్ అడ్రెస్ 68.0 డెస్టినేషన్ మ్యాక్ అడ్రెస్ తెలిసిపోయింది ఇప్పుడు. అండ్ సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ. ఇట్స్ ఐసీఎంపీ ప్రోటోకాల్. ఐసీఎంపీ ప్రోటోకాల్. సో వాట్ ఈస్ ద ప్రోటోకాల్ వి ఆర్ యూజింగ్? ఐసీఎంపీ. ఓకేనా? ఇది ఐసీఎంపీ డేటా పంపిస్తుంది. రిక్వెస్ట్ వెళ్తుంది. రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వెళ్తుంది? 1.1 నుంచి 1.2కి రిక్వెస్ట్ వెళ్ళింది. 1.2 నుంచి 1.1కి రిప్లై వచ్చింది. చూడండి. సోర్స్ అండ్ డెస్టినేషన్. సోర్స్ ఈస్ 1.1 అంటే PC1 నుంచి PC2కి వెళ్ళింది. అలాగే PC2 ఈస్ రెస్పాండింగ్. రిప్లై వచ్చింది. సో పింగ్ ఈస్ సక్సెస్‌ఫుల్. రిక్వెస్ట్ రిప్లై వెళ్తే అయిపోయింది. చూడండి. రిక్వెస్ట్ రిప్లై వెళ్ళింది. రిప్లై ఈస్ కమింగ్ ఫ్రమ్ 1.2 అండ్ వితిన్ 0.295 మిల్లీ సెకండ్స్‌లో ఇట్ గెట్ ఎ రిప్లైడ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ కనెక్షన్. రైట్? సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో one interview important question I am asking to you. Okay. ARP is a layer 2 or layer 3 protocol? L2. లేయర్ 3. లేయర్ ARP 3 ప్రోటోకాల్. layer 3 protocol అని ఎంతమంది చెప్తున్నారు?
ఎస్ సార్. ఇక్కడ లైవ్ లో ప్యాకెట్ క్యాప్చర్ చేసి చూస్తున్నాం. ఇక్కడ లేయర్ 3 ఇన్ఫర్మేషన్ చూస్తున్నామా? హ్యావ్ యు సీన్ హియర్ ఐపీ అడ్రస్, ఐపీ హెడర్? దెన్ వై ఇట్ ఈస్ ఏ లేయర్ 3 ప్రోటోకాల్? లేయర్ 2. ఇట్స్ ఏ క్లీన్ లేయర్ 2 ప్రోటోకాల్. మిమ్మల్ని ఇంటర్వ్యూలో కన్ఫ్యూజ్ చేసి మతలబ్ చేసేస్తారు, అంటే అంత కన్ఫ్యూజ్ చేసేస్తారు. సో క్లియర్ కట్ గా ప్యాకెట్ క్యాప్చర్ చేసి వెరిఫై చేపిస్తున్నాను. ఇట్స్ ఏ క్లీన్ లేయర్ 2 ప్రోటోకాల్. ఓకే, హ్యావ్ యు సీన్ ఎనీ ఐపీ హెడర్ హియర్? నో, రైట్? నో. కానీ దే విల్ ఆస్క్ యూ, సరే బ్రదర్ మీరు లేయర్ 2 ప్రోటోకాల్ అంటున్నారు, బాగుంది. ఆఫ్టర్ లేయర్ 2 ఇట్స్ లేయర్ 2 హెడర్. సో లేయర్ 2 యొక్క పేలోడ్ అనేది ఆర్ప్ రిక్వెస్ట్ అంతే. మరి ఈ లేయర్ 2 లో మనం ఐపీ అడ్రసెస్ చూస్తున్నామే అంటారు. వీఆర్ జస్ట్ యూజింగ్ ద ఐపీ అడ్రసెస్, దట్స్ ఇట్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ పేలోడ్. పేలోడ్ అంటారు. పేలోడ్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఐపీ అడ్రసెస్ వీఆర్ ఫైండింగ్ ద మ్యాక్ అడ్రస్, దట్స్ ఇట్. అంతకు మించి అది లేయర్ 3 ప్రోటోకాల్ కాదు. లేయర్ 2 ప్రోటోకాలే, అందులో ఉండే ఫీల్డ్స్ లో వీఆర్ జస్ట్ యూజింగ్ దెమ్ అంతే. ఇట్స్ నాట్ ఏ కంప్లీట్లీ లేయర్ 3 ప్రోటోకాల్, వీఆర్ జస్ట్ యూజింగ్ దెమ్. దాన్నే పేలోడ్ అంటారు. పేలోడ్ అంటే నాకు క్యారీ అవుతుంది కదా, ఒక చెట్టుకి తేనె తెట్ట ఎలాగైతే కాస్తుందో ఆ తేనె తెట్ట అనేది పేలోడ్ చెట్టుకి. అలాగా ఈ లేయర్ 2 ప్రోటోకాల్ కి దిస్ ఇస్ ద పేలోడ్. ఓకే, క్యారీ చేస్తుంది, డేటాని క్యారీ చేస్తుంది అనమాట. దీస్ ఆర్ ద ప్రోటోకాల్స్ విచ్ విల్ క్యారీ ద డేటా. ఓకే, ఇది లేయర్ 3 డేటాని క్యారీ చేస్తుంది. ఓకే, ఈ ఫీల్డ్స్ లో ఉంటుంది అంతే. క్లియర్ గా కట్ గా చెప్తున్నాను, ఇట్స్ ఏ లేయర్ 2 ప్రోటోకాల్. ఆర్ప్ ఇస్ ఏ విచ్ ప్రోటోకాల్? లేయర్ 2 ప్రోటోకాల్. లేయర్ 2 ప్రోటోకాల్. వి వెరిఫైడ్ ఇట్ రైట్, క్లియర్లీ ఇక్కడ వెరిఫై చేస్తున్నాం కదా. ఇక్కడ ఐపీ హెడర్ అసలు ఉందా? లేదు. కాబట్టి ఇట్స్ ఏ లేయర్ 2 ప్రోటోకాల్. ఇట్స్ అన్ అనదర్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, క్లియర్ కట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. ఆర్ప్ ఈజ్ ఏ లేయర్ 2 ప్రోటోకాల్ అంటారు. వై అని అడిగితే ఇట్ విల్ రిజాల్వ్ ద మ్యాక్ అడ్రస్. ద ఇంటెన్షన్ ఆఫ్ ఆర్ప్ ఈస్ జస్ట్ రిజాల్వ్ ద మ్యాక్ అడ్రస్, ఫైండ్ అవుట్ ద మ్యాక్ అడ్రస్. మ్యాక్ అడ్రస్ ఈజ్ ఏ లేయర్ 2. అట్లా ఆన్సర్ ఇవ్వాలి. ఆ తర్వాత మరి ఎందుకు ఆర్ప్ రిక్వెస్ట్ ప్యాకెట్ లో ఐపీ అడ్రసెస్ ఉంటే? వీఆర్ జస్ట్ యూజింగ్ పేలోడ్. వీఆర్ జస్ట్ యూజింగ్ ఏ పేలోడ్ ఆఫ్ ఐపీ, దట్స్ ఇట్. ఇట్ వోంట్ వర్క్స్ ఆన్ లేయర్ 3. ఓకే, క్లియర్? ఎస్. అండ్ నౌ వన్ మోర్ థింగ్, ఐసిఎంపి ప్రోటోకాల్. సో పింగ్ అని యూస్ చేయగానే, ఇక్కడ పింగ్ అనే కమాండ్ కంప్యూటర్ లో యూస్ చేయగానే బ్యాక్ ఎండ్ ఏం జనరేట్ అవుతుంది? ఐసిఎంపి ప్రోటోకాల్ జనరేట్ అవుతుంది. సో ఐసిఎంపి ప్రోటోకాల్, ఇది ఐసిఎంపి ప్రోటోకాల్ అని సిస్టమ్ కి ఎలా తెలుసు? అవును భయ్యా, ఇది నువ్వు ఐసిఎంపి యూస్ చేస్తుంది అన్నావు. హౌ ఎగ్జాక్ట్ ఇట్ విల్ కమ్ టు నో? సో వీఆర్ లర్నింగ్ వన్ మోర్ ఫీల్డ్ ఇన్ ఐపీ హెడర్, దట్ ఈస్ కాల్డ్ ప్రోటోకాల్ నెంబర్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోటోకాల్ కి ప్రోటోకాల్ నెంబర్ ఉంటుంది. వాట్ ఎవర్ ద ప్రోటోకాల్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోటోకాల్ కి ఒక ప్రోటోకాల్ నెంబర్ ఉంటుంది. దట్ ప్రోటోకాల్ నెంబర్, బేస్డ్ ఆన్ దట్ ప్రోటోకాల్ నెంబర్, ద సిస్టమ్ కెన్ ఐడెంటిఫై దిస్ ఇస్ ఐసిఎంపి, దిస్ ఇస్ టీసీపీ, దిస్ ఇస్ యూడిపి. టీసీపీకి కూడా ప్రోటోకాల్ నెంబర్ ఉంటుంది, దట్ ఈస్ 6. యూడిపికి కూడా ప్రోటోకాల్ నెంబర్ ఉంటుంది, దట్ ఈస్ 17. ఓకే, ఎవ్రీ ప్రోటోకాల్ కి ఒక ప్రోటోకాల్ నెంబర్ ఉంటుంది. దట్స్ హౌ ద సిస్టమ్ ఇంటర్నల్లీ కెన్ అండర్స్టాండ్. సో వాట్ ఈస్ ద ప్రోటోకాల్ నెంబర్ ఫర్ ఐసిఎంపి? ప్రోటోకాల్ నెంబర్ వేరు, పోర్ట్ నెంబర్స్ వేరు. పోర్ట్ నెంబర్స్ మనం ట్రాన్స్పోర్ట్ లేయర్ లో చూస్తాం. ప్రోటోకాల్ నెంబర్స్ వీఆర్ సీయింగ్ ఇన్ ఐపీ హెడర్ టు రికగ్నైజ్ విచ్ ప్రోటోకాల్ ఇట్ ఈస్. సో ఇట్స్ ఐసిఎంపి ప్రోటోకాల్ అండ్ ద ప్రోటోకాల్ నెంబర్ ఈస్ 1. ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, సో ఈ ఐపీ హెడర్ లో మనకి చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ ఫీల్డ్స్ లో రోజు రోజుకి ఒక్కొక్కటి నేర్చుకుంటాం, మొత్తం ఒకటే కాకుండా. ఓకేనా? ఎస్, దట్స్ ఇట్. ఇంతవరకు ఐపీ హెడర్ లో ఏమేమి కాన్ఫిగర్ చేసినాం, ఏమేమి చెక్ చేసినాం? సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ అండ్ ప్రోటోకాల్ నెంబర్. ఓకే, యా, దట్స్ ఇట్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ ఆర్ప్ అనేది వెళ్ళినప్పుడు బ్రాడ్కాస్ట్. వన్స్ ఆర్ప్ లర్న్ అయిన తర్వాత స్విచ్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ డూయింగ్ యూనికాస్ట్, రైట్? యూనికాస్ట్ చేస్తుంది. ఎందుకంటే ప్యాకెట్ వచ్చినప్పుడు ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. ఈ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ని మ్యాక్ అడ్రస్ టేబుల్ లో చెక్ చేసి 1 to 1 మాత్రమే పంపిస్తుంది. ఇట్ వోంట్ డూ బ్రాడ్కాస్ట్. సో స్విచ్ ఏంది? ఇనిషియల్ గా బ్రాడ్కాస్ట్ చేస్తుంది. ఆ తర్వాత మ్యాక్ అడ్రసెస్ అన్ని ఇంటర్ఫేసెస్ లో లర్న్ అయిన తర్వాత ఇట్ విల్ డూ బ్రాడ్కాస్ట్, ఇట్ విల్ డూ యూనికాస్ట్. 1 to 1 మాత్రమే పంపిస్తుంది. ఓకేనా? దట్స్ ఆల్ అబౌట్ పింగ్ అండ్ ఆర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యూచర్ లో నేను చెప్పే ప్రతి క్లాస్ కి ఎక్కడైనా ట్రబుల్ షూటింగ్ చేయాలంటే మీరు మన తుంగభద్ర నెట్వర్క్స్ లో క్యాండిడేట్స్ కాబట్టి మీ ఆలోచనలు ఎలా ఉండాలి? యూ హ్యావ్ టు బి థింక్ లైక్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్, నాట్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్. మనం ఎలక్ట్రానిక్ డివైస్ ఎలా బిహేవ్ చేస్తుందో
అలా పూనకం తెచ్చుకోవాలి. చెప్తున్నాను నేను అదేంటి బిహేవ్ చేయాలి. అలా బిహేవ్ చేయాలి. సో నేను ఇప్పుడు PC1 లో ఉన్నానంటే PC1 లో మాట్లాడుతానంటే నేను PC1 అని చెప్పి ఇమ్మీడియట్ గా అనుకొని యూ హ్యావ్ టు థింక్ లైక్ దట్. ప్యాకెట్ అనేది స్విచ్కి వచ్చిందంటే మీరు స్విచ్ లాగా బిహేవ్ చేయాలి. నేను స్విచ్. సో స్విచ్ అంటే అన్న ఏం చెప్పాడు డెలివరీ బాయ్. స్విచ్ విల్ ఓన్లీ అండర్స్టాండ్ మ్యాక్ అడ్రస్. ఏం చెక్ చేస్తుంది? డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ చెక్ చేస్తుంది. ఎక్కడ? మ్యాక్ అడ్రస్ టేబుల్లో. చెక్ చేసి నీట్ గా పంపించాలి. రిమెంబర్ స్విచ్ అండ్ layer 2 and layer 3 devices are layer 2 and layer 3 devices are delivery boys. Layer 2 అంటే స్విచెస్, layer 3 అంటే ఐపీ అడ్రస్ ఏ డివైస్ అయితే యూస్ చేస్తుందో ఆ డివైసెస్ అన్ని layer 3. దట్ విల్ చెక్ ద డెలివరీ డెస్టినేషన్ ఐపీ అడ్రస్. సోర్స్ ఎక్కడి నుంచి వస్తున్నా అనేది డజంట్ మ్యాటర్. ఇట్ విల్ ఓన్లీ చెక్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రస్ టు ఫార్వర్డ్ ద ప్యాకెట్స్ టు ద నెక్స్ట్ హాప్, నెక్స్ట్ డివైస్. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ping ICMP ARP. Okay, ping uses ICMP protocol. Initially we don't know the destination MAC address. To find out the destination MAC address we use ARP, address resolution protocol. Address resolution protocol. Resolution అంటే ఏంటి? కనుక్కోవడం. ఏం కనుక్కుంటుంది? అడ్రస్. ఏం అడ్రస్ అది? ఫిజికల్ అడ్రస్. ఓకే, MAC address. I hope it is very clear. If you have any questions you can ask me. Clear, sir. Clear. Right? So yeah, this is very important. And yesterday class, okay, so this is one scenario within the same network. Now I'm going to give you another example. Please concentrate. So 192.168.1.1 ఉంది. Okay, what about 100.1? ఇది ఏంటిది? 100 అనుకుంటా దీన్ని. ఓకే, 100.1. Now ఇప్పుడు very important thing which you never seen anywhere. Okay, ping అని చెప్పి 100.1 ఇస్తే it will ping or not? Please tell me. సో పింగ్ అని చెప్పేసి 100.1 ఇస్తానండి. ఇట్ విల్ పింగ్ ఆర్ నాట్? No, sir. పింగ్ అవ్వదు సార్. ఎందుకు? ఓకే, వెరీ గుడ్. కళ్ళతో చూస్తున్నారు కాబట్టి చెప్తున్నారు డిఫరెంట్ నెట్వర్క్ అని. ఇందాకనే చెప్పా, థింక్ లైక్ ఏ PC1. PC1 కి ఎలా తెలుసు నేను డిఫరెంట్ నెట్వర్క్, నేను పింగ్ చేస్తున్న ఐపీ అడ్రస్ డిఫరెంట్ నెట్వర్క్ లో ఉందని PC1 కి ఎలా తెలుసు? నేను ఒక డెస్టినేషన్ ఐపీ అడ్రస్ పింగ్ చేస్తున్నా, అది సేమ్ నెట్వర్క్ లో ఉందా డిఫరెంట్ నెట్వర్క్ లో ఉందా అని హౌ PC1 విల్ కమ్ టు నో? ఇంటర్వ్యూ క్వశ్చన్. ఐఎమ్ నెట్వర్క్ యా ప్లీజ్. క్లాస్ సి హెడర్ చూస్తుంది సార్. వాట్ అడ్రస్? క్లాస్ ఏనా? క్లాస్ సి హెడర్. హెడరా? హెడర్ ఏంటి? క్లాస్ సి అనేది హెడర్ ఎందుకు ఉంది? అర్థం కాలే. క్లాస్ సి ఇస్ రేంజ్, హెడర్ అనేది ప్రోటోకాల్ యొక్క హెడర్. ఓకే ఓకే, రేంజ్ చూసుకుంటుంది. వై ఆర్ యు మిక్సింగ్ దోస్? ఓకే, రేంజ్ ఏంటి? సో లిసన్ మై క్వశ్చన్ కేర్ఫుల్లీ. హౌ ద PC1 కమ్స్ టు నో మై డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఈస్ సేమ్ నెట్వర్క్ ఆర్ డిఫరెంట్ నెట్వర్క్? ఇంటర్నల్ గా ఎలా తెలుస్తుంది దానికి? ఇఫ్ యు రీకాల్ ఎస్టర్డే క్లాస్ యు విల్ కమ్ టు నో. ఒక నెట్వర్క్ లో ఒక టూ ఐపీ అడ్రసెస్ మనం యూజ్ చేయం, అందులో 2 ఉంటాయి. సో ఫస్ట్ ఒకటి చెప్పాను, ఇట్ విల్ ఐడెంటిఫై ద నెట్వర్క్ పోర్షన్ అని. అండ్ ఆపరేషన్ ఏందయ్యా నేను చెప్పేది? పూర్తిగా వినండి అయ్యా ప్లీజ్. సో దేర్ ఈస్ ఎ 2 ఐపీ అడ్రసెస్ విచ్ వి ఆర్ నాట్ యూజ్, రైట్? బ్రాడ్కాస్ట్ చేస్తుంది. బ్రాడ్కాస్ట్ ఐడి, నెట్వర్క్ అరే ఐడి. క్వశ్చన్ కూడా పూర్తి కంప్లీట్ చేయకుండా ఆన్సర్ చేస్తారు. దిస్ ఈస్ వెరీ బ్యాడ్. ప్లీజ్ లిజన్ టు మై క్వశ్చన్ కేర్ఫుల్లీ. ఇంటర్వ్యూలో దొబ్బుద్ది. లిజన్ టు ద ఇంటర్వ్యూయర్. ఐఎమ్ ఆస్కింగ్ ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్. Listen to my question carefully. Yesterday I told there are 2 IP addresses which we are not use. One is which will identify the network portion. One is it will do broadcast. So which will identify the network portion. ఏంటది? ఇప్పుడు ఆన్సర్ చేయండి. స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ కాదు భయ్యా, దాన్ని ఏమంటారు? కీవర్డ్ Network ID. వెరీ గుడ్, నెట్వర్క్ ఐడి. సో నెట్వర్క్ ఐడి ఏం చేస్తుంది? ఇట్ విల్ ఐడెంటిఫై ద నెట్వర్క్ పార్షన్, రైట్? నెట్వర్క్ పార్షన్ ని ఐడెంటిఫై చేస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, సేమ్ నెట్వర్క్ డిఫరెంట్ నెట్వర్క్ అని. ఆన్ వాట్ బేసిస్ ఇట్ విల్ ఐడెంటిఫై?
బేస్డ్ ఆన్ ద నెట్వర్క్ ఐడి. సో నీ సోర్స్ ఇది సోర్స్ యొక్క ఈ నెట్వర్క్ ఉంది కదా, సోర్స్ నెట్వర్క్ యొక్క నెట్వర్క్ ఐడి, డెస్టినేషన్ యొక్క నెట్వర్క్ ఐడి నీకు తెలియాలి. తెలియాలంటే ఏం చేయాలి? నెట్వర్క్ ఐడి తెలియాలంటే ఏం చేయాలని చెప్పాను? నౌ యూ టెల్ మీ వాట్ ఈస్ దాట్? వాట్ ఆపరేషన్ ఇట్ విల్ డూ? And operation. Very good. And operation. So and operation between IP address. ఓకే, సోర్స్ IP అడ్రస్ ఇక్కడ రెండు ఉన్నాయి కదా, సోర్స్ IP అండ్ Destination IP. IP తో IP ఏం చేసామయ్యా? సబ్నెట్ మాస్క్. సెపరేట్ మార్క్స్. Subnet mask. సబ్నెట్ మాస్క్. సో చూడండి 199.168.1.1 255.255.255.0 చేస్తే రెండు చేస్తే నెట్వర్క్ ఐడి ఏమొస్తుంది? నెట్వర్క్ ఐడి ఈక్వల్ టు 192.168.1 అండ్ 0 ఇంటూ 1 ఏమవుతుంది లాస్ట్ లో? ఇవన్నీ వన్సే కదా, 0 ఇంటూ 1 ఏమవుతుంది? 0. సో దిస్ ఈస్ అ 0. నెట్వర్క్ ఐడి. అలాగే 192.168.100.1 ఇది దీని యొక్క సబ్నెట్ మాస్క్ 255.255.255.0. సో యూ నీడ్ టు డూ అండ్ ఆపరేషన్ బిట్వీన్ source IP and subnet mask. దీని source IP and source subnet mask, destination IP and source subnet mask. ఓకేనా? ఈ సోర్స్ సబ్నెట్ మాస్క్ తో బోత్ సోర్స్ అండ్ డెస్టినేషన్ ఐపీస్ ని మనం అండ్ ఆపరేషన్ చేయాలి, చేసి కంపేర్ చేయాలి. నౌ వాట్ ఈస్ ద నెట్వర్క్ ఐడి? 192.168.100, రైట్? ఆల్ 1s into 100 100 కదా, ఇంటూ 0. 192.168. Okay, 100.0. So network IDs. Now tell me, these network IDs are same or different? Different. Right? So Different. now the system will come to know both are in different networks, right? Internally, this is the logic. How the PC comes to know my destination IP address is in different network. It will quickly do the AND operation between source IP address and source subnet mask, source subnet mask and the destination IP address. So చేసిన తర్వాత then you will get a network ID. Based on this network ID, it will compare it. Okay, my source network is 1.0 network ID and my destination is 100.0 network ID. So both are in different networks so that it will not ping. Ping చేయాలంటే ఏంటి? If it is in different network అంటే ఏంటి? సింపుల్ గా చెప్తా. మా ఇల్లు ఉంది, మా ఇంట్లో 2 బెడ్రూమ్లు ఉన్నాయి. ఓకే, నా ఒక బెడ్రూమ్ నుంచి ఇంకో బెడ్రూమ్కి వెళ్ళాలంటే హాల్లో నుంచి అటు వెళ్తా. మరి నేను బయటికి వెళ్ళాలంటే, మార్కెట్కి వెళ్ళాలంటే మా ఇంటి గేట్ ఓపెన్ చేసి నేను వెళ్తా, గేట్లో నుంచి బయటకు వెళ్తా. ఇది మైండ్లో పెట్టుకోండి. సో ఒక కంప్యూటర్కి మనం ఏమేమి అసైన్ చేస్తున్నాం? ఒక కంప్యూటర్కి మనం ఏమేమి అసైన్ చేసాం? ఇక్కడ చూడండి, ఇఫ్ యు సీ రైట్, వాట్ ఆర్ ద Source address, destination. సో ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్ అండ్ డిఫాల్ట్ గేట్వే. గేట్వే ఇవ్వాలి, గేట్వే అంటే ద ప్యాకెట్ విచ్ ఈస్ మూవింగ్ టు ద నెక్స్ట్ నెట్వర్క్, డిఫరెంట్ నెట్వర్క్ వెళ్తుంది. ఓకేనా? సో ఏమి ఇవ్వాలి? గేట్వే వేయాలి. గేట్వే అంటే ఏంటి? నీ వైఫై రౌటర్, నీ రౌటర్ యొక్క ఐపీ అడ్రస్. అంటే డిఫరెంట్ నెట్వర్క్ లో ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలి? స్విచ్ కాదు, వాట్ యు నీడ్ టు యూస్ router. You have to use router. Clear? So router ఏం చేస్తుంది చెప్తా. So it enables the communication between different networks. That is called routing. చెప్పాను కదా నేను ఇంతకుముందే. Router what it will do? It enables the communication between multiple networks. How many networks ఎన్ని ఉంటాయి అన్ని. సో ఇక్కడ E6/0, E6/1 ఉన్నాయి. సో ఇక్కడ నెట్వర్క్ ఏంటి? ఈ నెట్వర్క్ ఏంటి? 192.168.1.0 నెట్వర్క్ విత్ /24, రైట్? అండ్ ఇక్కడ నెట్వర్క్ ఏంటి? 192.168. ఎంత? 100/0/24. సో 2 నెట్వర్క్స్ ఉన్నాయి. 2 నెట్వర్క్స్ మధ్యలో కమ్యూనికేట్ చేయాలంటే వాట్ యు నీడ్ ఎ రౌటర్. రౌటింగ్ ఉండాలి. రౌటింగ్ ఏం చేస్తుంది? ఇట్ ఎనేబుల్స్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ డిఫరెంట్ నెట్వర్క్స్ బై యూజింగ్ రౌటింగ్ ప్రోటోకాల్స్. ఓకే, సో సో ఇక్కడ ఇది ఏం మెయింటైన్ చేస్తుంది? రౌటింగ్ టేబుల్ మెయింటైన్ చేస్తుంది. ఈ రౌటింగ్ టేబుల్లో ఏ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి? E6/0 అండ్ E6/1 ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా లేయర్ 3 డివైస్ కదా.
ఇక్కడ నేను 1.1 అసైన్ చేశా. సో యూ నీడ్ టు అసైన్ ఏ ఐపీ అడ్రస్ ఆన్ ద రౌటర్. ఓకేనా? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది నా కంప్యూటర్. మీరు ఇప్పుడు బాగా చూడండి. ఐపీ కాన్ఫిగ్ చేస్తే సో నా కంప్యూటర్ యొక్క ఐపీ అడ్రస్ ఎంత? ఇక్కడ మై కంప్యూటర్ యొక్క ఐపీ అడ్రస్ ఇస్ 104. ఓకే. నా గేట్‌వే ఏమవుతుంది? ఇక్కడ డిఫాల్ట్ గేట్‌వే 0.1. ఇదేంటి? నా వైఫై రౌటర్ యొక్క ఐపీ అడ్రస్. సో నేనేం పింగ్ చేశాను ఇందాక? గూగుల్ ఇది తుంగభద్ర నెట్వర్క్స్ చేసేసాను. ఇది ఏంటిది? ఇది క్లాస్ ఏ యొక్క ఐపీ అడ్రస్. క్లాస్ ఏ యొక్క ఐపీ అడ్రస్ కూడా నేను పింగ్ చేయగలుగుతున్నాను అంటే ఏంటి? బికాస్ ఆఫ్ మై రౌటర్. నా గేట్‌వే వల్ల. నా సీరీస్ ఏమో 192.168.104. నేను పింగ్ చేస్తుంది 34 నెట్వర్క్. సో డిఫరెంట్ నెట్వర్క్ పింగ్ చేస్తున్నాను నా కంప్యూటర్ నుంచి బికాస్ నేను గేట్‌వే కాన్ఫిగర్ చేశా. ఇఫ్ ఐఎమ్ ట్రైయింగ్ టు పింగ్ డిఫరెంట్ నెట్వర్క్ గేట్‌వేకి వెళ్ళాలి. నా రౌటర్ నుంచి ఆ గూగుల్ సర్వర్‌కి గాని, ఏదైనా వెబ్‌సైట్స్ గాని రీచబిలిటీ ఉంటుంది అక్కడి నుంచి. ఓకే. ఫస్ట్ ద ప్యాకెట్ విల్ ఎగ్జిట్ టు ద గేట్‌వే. నౌ బాగా అర్థం చేసుకోండి. ఓకే. బోత్ ఆర్ ఇన్ డిఫరెంట్ నెట్వర్క్. సో నీ పీసీస్‌లో నువ్వు ఏం కాన్ఫిగర్ చేయాలి? గేట్‌వే కాన్ఫిగర్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఔట్ ఆఫ్ ద నెట్వర్క్ వెళ్తున్నావు. ఔట్ ఆఫ్ ద నెట్వర్క్ వెళ్తుంటే గేట్‌వే కాన్ఫిగర్ చేయాలి. గేట్‌వే ఐపీ అడ్రస్ ఏమవుతుంది? రౌటర్ యొక్క ఇంటర్ఫేస్ ఐపీ అడ్రస్ వస్తుంది. సో 192.168. మనం ఏమనుకుంటాం? 1.100 అనుకోండి గేట్‌వే. ఓకే. దీని యొక్క ఐపీ అడ్రస్ ఈ 6/0 యొక్క ఐపీ అడ్రస్ 1.100 అండ్ ఇక్కడ నెట్వర్క్ ఏంది 192.168.100.100. ఓకే. ఈ 100 సిరీస్‌లో ఏ ఐపీ అడ్రస్ అయినా తీసుకోండి మీరు. 1 నుంచి 254 వరకు ఏ ఐపీ అడ్రస్ అయినా అసైన్ చేయొచ్చు ఈ రౌటర్ ఇంటర్ఫేసెస్‌లో. నేను జస్ట్ గుర్తుండిపోవడానికి అది ఇచ్చా. ఓకేనా? జస్ట్ గుర్తుండిపోవడానికి ఐయామ్ జస్ట్ గివింగ్ ఏ ఐపీ అడ్రస్ ఆఫ్ 100. ఓకే. సో నౌ ఈ పీసీ1 యొక్క గేట్‌వే ఏమవుతుంది ఇప్పుడు? వాట్ ఈస్ ద గేట్‌వే? గేట్‌వే ఏం కాన్ఫిగర్ యెస్ 1.100 కాన్ఫిగర్ చేయాలి. ఎందుకంటే రౌటర్‌కి ఇయ్యాలి కదా! 192.168.1.100. ఓకే. నౌ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ గేట్‌వే ఏమవుతుంది? 100.100. వెరీ గుడ్. 192.168.100.100. దిస్ ఈస్ అ గేట్‌వే. ఓకే. యాహ్! నౌ కాన్ఫిగర్ చేయాలి కదా! లెట్స్ కాన్ఫిగర్ ద గేట్‌వే. ఓకే. సో ఎట్లా కాన్ఫిగర్ చేస్తామంటే సింపుల్. ఐపీ ఐపీ ఇది ఆల్రెడీ ఇచ్చాం. ఇది లైనక్స్ కమాండ్. సిస్కో ప్యాకెట్ ట్రేసర్‌లో ఈజీ నేను చెప్తా. గేట్‌వే వచ్చేసి 192.168.1.100. ఓకే. 192.168.1.100. సో దిస్ ఈస్ ద గేట్‌వే. ఓకే. 1.100 చూడండి గేట్‌వే ఏం అసైన్ చేశాను? 1.100 అసైన్ అయింది. ఓకే. సో ఇక్కడ కూడా సింపుల్ 192.168.100.100 ఈస్ ద గేట్‌వే. హెహెహే! ఓహ్! 1.2 ఇచ్చానా? ఇది మార్చాలి ఇప్పుడు మనం. 2.1 ఇచ్చి 192.168.100.100. GW 100. 100.1. 100.1 ఇవ్వాలి. ఓకే. దిస్ ఈస్ ద 100 సిరీస్ రైట్? అది. సో గేట్‌వేస్ కాన్ఫిగర్ చేసిన ఐపీ అడ్రెస్ కాన్ఫిగరేషన్ యాస్ పర్ ద టోపాలజీ. ఇప్పుడు రౌటర్‌లోకెళ్ళి ఆ ఫంక్షన్ నేను ఇప్పుడే చూపానండి. అది డీహెచ్‌సిపీ ల్యాబ్‌లో చూపిస్తా. జస్ట్ థియరీ మాత్రమే చెప్తా ఇక్కడ. ఓకే. నౌ ఇఫ్ యూ సీ మై ఇంటెన్షన్ ఆఫ్ ఎక్స్‌ప్లెయినింగ్ దిస్ టోపాలజీ ఈస్ నౌ ఇఫ్ యూ ఇనిషియేట్ ఎ పింగ్ ఐసీఎంపీ ఒక రిక్వెస్ట్ పెడుతుంది. సో ఫస్ట్ టైం మనం పింగ్ చేస్తున్నాం. మళ్ళీ ఫస్ట్ టైం వి ఆర్ పింగింగ్. ఓకే. ఫర్ ద ఫస్ట్ టైం వి ఆర్ పింగింగ్. థింక్ లైక్ థాట్. సో ఐసీఎంపీ యొక్క రిక్వెస్ట్ కదా! సో సోర్స్ మ్యాక్ అడ్రెస్ ఏముంటుంది ఈడ? ఏఏ. ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రెస్ ఏముంటుంది? యూ డోంట్ నో రైట్? యూ డోంట్ నో. రైట్? క్వెషన్ మార్క్. సో ఫస్ట్ డెస్టినేషన్ సోర్స్ ఐపీ ఏమవుతుంది? 1.1. వాట్ ఈస్ ద డెస్టినేషన్ ఐపీ యూ ఆర్ పింగింగ్? 100.1. రైట్? ఈ ఐసీఎంపీ యొక్క రిక్వెస్ట్ ఏంటి? బఫర్‌లో ఉంటుంది. నౌ ఆర్ప్ రిక్వెస్ట్. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్. బాగా ఆలోచించి ఆన్సర్ చేయండి. తొందరపడకండి. ఆర్ప్ రిక్వెస్ట్ కదా! ఓకే. ఆర్ప్ రిక్వెస్ట్‌లో ఏమేమి ఉంటది? సెండర్ మ్యాక్, సెండర్ ఐపీ, టార్గెట్ మ్యాక్,
target IP. Now tell me what is the sender MAC address? AA Very good. AA. AA. What is the sender IP? 1.100 Okay. 1.1 1.1. 1.1. What is the target IP? 100.1. 100.1. 168. Very good. And now what is the target MAC address? We don't know, right? Generally. yes Yes. Okay. So what is the target MAC address? FFF FFF. And F- here, why the target IP is 100.1? ఇది ఎక్కడో ఉండే నెట్వర్క్, right? It should, in the ARP request, the target IP should not be 100.1. If the networks, if the source and destination IP address are in different network, what it will do? It should learn the MAC address of the gateway. గేట్వే అంటే ఎవరు? రౌటర్. రౌటర్ యొక్క మ్యాక్ అడ్రస్ లెర్న్ చేసుకుంటుంది. వై ఇట్ విల్ లెర్న్ దిస్? మధ్యలో కొన్ని వందల రౌటర్స్ ఉంటాయి. సో రిమెంబర్ ద మ్యాక్ అడ్రస్ ఈజ్ పాయింట్ టు పాయింట్. చేంజ్ ఓన్లీ పాయింట్ టు పాయింట్ లోనే చేంజ్ అవుతుంది, ఎక్కడెక్కడో ఉండేది కాదు. డెస్టినేషన్ ఐపీ మాత్రం టిల్ డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు డెస్టినేషన్ ఐపీ చేంజ్ అవ్వదు. కానీ మ్యాక్ అడ్రసెస్ ఆర్ ఫిజికల్ అడ్రసెస్. We cannot change. We cannot learn the remote MAC address. So PC1 learns the MAC address of the gateway because it is in different network. How you will come to know both are in different network? By doing AND operation, you come to know both are in different network. If it is in different network, in the ARP request, it will learn the MAC address of the gateway. So what is the gateway IP address? 192.168.1.100. This is a gateway MAC address. It cannot learn the remote MAC address when the router is involved. Simple logic. If you interview adutaru, if I am pinging the different network, the ARP will learn what? It will not learn the destination IP address. It will learn the MAC address of MAC address. router. Sorry, gateway. So if it is in Gateway. same network, if in case if it is in same network, right? Destination IP address ఏదైతే ఉందో దాన్ని లెర్న్ చేసుకుంటుంది, ఎందుకంటే గేట్వే అవసరం లేదు కదా. ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ సేమ్ నెట్వర్క్. If it is in different network, it learns the MAC address of the gateway. Understood, everyone? yes bro Okay. It will understand. Yes. It will learn the సార్ MAC address. మ్యాక్ అడ్రస్ ఐపీ అడ్రస్ ఏది? ఇది 1.100 మ్యాక్ అడ్రస్ అంటున్నారు కదా 1.100 MAC address IP address బ్రో, నువ్వు చెప్పు బ్రో. ఇది చూడడానికి ఎలా ఉంది? MAC address లా ఉందా, IP address లా ఉందా? ఐపీ మరి MAC address అని ఎందుకు అంటున్నారు నాకు అర్థం కాలేదు. మీరు అంటున్నారు కదా గేట్వే సో దిస్ ఎ గేట్వే బ్రో. గేట్వే యొక్క మ్యాక్ అడ్రస్ లర్న్ చేసుకుంటుంది. గేట్వే ఎవరు? E6/0. E6/0 కూడా మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఇదేంటి? RR1 అనుకోండి దీని యొక్క మ్యాక్ అడ్రస్. ఈ ఒక్కొక్క నేను చెప్పాను కదా, బ్రాడ్కాస్ట్ డొమైన్, కొలిజన్ డొమైన్ లో ఈచ్ ఇంటర్ఫేస్ విల్ హ్యావ్ ఏ వన్ మ్యాక్ అడ్రస్ ఇన్ రౌటర్. ఓకే, RR2. సో E6/0 మ్యాక్ అడ్రస్ RR1 అనుకుంటే E6/101 యొక్క మ్యాక్ అడ్రస్ RR2 అనుకోండి. జస్ట్ నౌ it will generate a ARP request for gateway. It will generate a ARP request for the gateway IP address 1.100. ఇది ఎక్కడికి వెళ్తుంది? రౌటర్కి వెళ్తుంది. Router will check the target IP address is 1.100 is my IP address. ఓకే, ఇది నా యొక్క IP అడ్రస్ అని చెప్పేసి ఇది ఏం చేస్తుంది? రిప్లై ఇస్తుంది. సో రిప్లైలో ఏముంటుంది? సెండర్ మ్యాక్ అడ్రస్ ఏముంటుంది? RR1 ఉంటుంది. సెండర్ IP అడ్రస్ 1.100 ఉంటుంది. టార్గెట్ IP అడ్రస్ ఏముంటుంది? AA. అండ్ టార్గెట్ IP అడ్రస్ is 1.1. క్లియర్? సేమ్ ప్రాసెస్, ఓన్లీ it will generate a ARP for the gateway, not for the destination IP address. If the destination IP address is different network, it will generate a ARP for the router's gateway. సో రౌటర్స్ గేట్వే కి నువ్వు జనరేట్ చేయాలంటే నీ కంప్యూటర్ లో యూ షుడ్ కాన్ఫిగర్ గేట్వే ఐపీ అడ్రస్. నువ్వు ఏ ఐపీ అడ్రస్ అయితే ఇక్కడ కాన్ఫిగర్ చేసి ఉంటావో 1.100 అని, దానికి జనరేట్ చేస్తుంది. ఓకే, నౌ ఇట్ విల్ గెట్ ఎ రిప్లై అండ్ యూ లర్న్ ద మ్యాక్ అడ్రస్ ఆఫ్ గేట్వే 1.100 ఎంత? ఇక్కడ ఏముంది? ICMP రిక్వెస్ట్ ప్యాకెట్ లో RR1 వస్తుంది. ఓకేనా? సో నౌ డెస్టినేషన్ ప్యాకెట్ ICMP రిక్వెస్ట్ ప్యాకెట్ లో మాత్రం డెస్టినేషన్ IP అడ్రస్ మాత్రం 100.1 ఉంటుంది, బికాస్ ఇట్ షుడ్ రీచ్, రైట్?
సో ఓన్లీ ఇన్ ఆర్ రిక్వెస్ట్ లో మాత్రమే ఇట్ విల్ లర్న్స్ ద మ్యాక్ అడ్రస్ ఆఫ్ గేట్వే. నా ఐసీఎంపీ రిక్వెస్ట్ ప్యాకెట్ వెళ్తుంది, ఇక్కడ నుంచి router కి వెళ్తుంది. Router లో ఏముంటుంది, స్విచ్ లో మ్యాక్ అడ్రస్ టేబుల్ ఉన్నట్టు router లో ఏముంటుంది, రౌటింగ్ టేబుల్ ఉంటుంది. రౌటింగ్ టేబుల్ లో ఏమేమి నెట్వర్క్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. E6/0 లో ఏం నెట్వర్క్ ఉంది, 192.168.1.0. అలాగే ఇక్కడ E1/0 192.168. 100.0/24 ఈ నెట్వర్క్స్ ఉంటాయి. ఈ నెట్వర్క్స్ ఎలా కనెక్ట్ అయినాయి, ఏమైనా రౌటింగ్ ప్రోటోకాల్ యూస్ చేసామా ఇక్కడ మనం, లేదు, ఏ రౌటింగ్ ప్రోటోకాల్ యూస్ చేయలేదు. ఇవన్నీ డైరెక్ట్ కనెక్ట్ అయినాయి. ఓకే, డైరెక్ట్ కనెక్ట్ అయినాయి. ఓకే, ఇట్లా ఉంటుంది. ఓకేనా. సో ప్యాకెట్ ఫ్లో ఎలా ఉంటుంది, ఐసీఎంపీ యొక్క రిక్వెస్ట్ ప్యాకెట్ ఇక్కడికి వస్తే R3కి ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఇన్ రౌటింగ్ టేబుల్. డెస్టినేషన్ ఐపీ అడ్రస్ 100.1 ఉంది కదా, 100.0 ఎంటైర్ నెట్వర్క్ ఉంటే చాలు, ప్రిసైజ్ గా ఐపీ అడ్రస్ ఉండాల్సిన అవసరం లేదు. వీ షుడ్ హ్యావ్ ద ఎంటైర్ నెట్వర్క్. నెట్వర్క్ ఇస్తే ఆ నెట్వర్క్ లో ఉండే ఐపీ అడ్రసెస్ ఉంటాయి కదా, అన్నిటికీ ఇది ఓకే అన్నమాట. ఓకే, యూ షుడ్ హ్యావ్ ద నెట్వర్క్. సో డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఇస్ 100.1. ఈ 100.1 ఉండే నెట్వర్క్ ఇక్కడ ఉందా, ఎస్ ఉంది. ఏంటది, 100.0 నెట్వర్క్ ఈజ్ ఉంది, ఇట్ ఈస్ ఎగ్జిటింగ్ వయా 6/1. సో ఇట్లా 6/1 ఎగ్జిట్ అయి పంపిస్తుంది. ఎగ్జిట్ అయి పంపించే ముందు ఇట్ విల్ చేంజ్ ద మ్యాక్ అడ్రసెస్. సో సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏమవుతుంది ఇక్కడ, సో పాయింట్ టు పాయింట్ అని చెప్పాను కదా మ్యాక్ అడ్రసెస్ R2, అండ్ ఇక్కడే పీబీ యొక్క మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఏంటిది, PC2 యొక్క మ్యాక్ అడ్రస్ BB. సో ఆ PC1 టు R3 వీటి మధ్యలో మ్యాక్ ఇదేంటి, ఆర్ప్ ఎలాగైతే రిజాల్వ్ అవుతుందో ఇక్కడ కూడా ఆర్ప్ అలాగే రిజాల్వ్ అవుతుంది. నేను ఇటుపక్క మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇటుపక్క చేయలేదు. ఇట్స్ ఏ సేమ్ ప్రాసెస్. ఓకేనా. సో ఇట్లా ప్యాకెట్ హాప్ బై హాప్ చేంజ్ చేసినప్పుడు లేయర్ 2 ఇన్ఫర్మేషన్ మాత్రమే చేంజ్ అవుతుంది, లేయర్ 3 అలాగే ఉంటుంది. సో ఇట్ విల్ సెండ్ టు PC2. PC2 will check 100.1, right? This is 100.1. 100.1 is my IP address అని చెప్పేసి ఇది ఏమిస్తుంది, రిప్లై ఇస్తుంది. ఓకే, ఏమిస్తుంది, రిప్లై ఇస్తుంది. ఓకే, సో నౌ the PC2 will send to R3. It will check the destination IP address is 100. సో ఇక్కడ ఏంటి 1. ఇది చేంజ్ అవుతున్నాయి కదండి, ఇది నేను చేంజ్ చేయడం మర్చిపోయా. ఇదేంటి 100.1 అండ్ హియర్ ఇట్ ఈస్ 1.1. ఓకే, 1.1 చెక్ చేసి రౌటింగ్ టేబుల్ లో 1.0 నెట్వర్క్ ఉంది కదా, ఇట్లా E60 నుంచి ఇట్లా పంపిస్తుంది. దట్స్ ఇట్. సో వెన్ యు ఆర్ ట్రైంగ్ టు పింగ్ ద డిఫరెంట్ నెట్వర్క్, దిస్ ఈస్ ద ప్రాసెస్. ఇట్ విల్ గో టు ద రౌటర్స్ గేట్వే. Just remember that. So that's all about ping and ICMP. Any questions? Any questions? No, bro. So just recorded session ఇంకొకసారి వినండి. It's a very 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 important concept. Ping in same network, ping in different network. Same network easy. సేమ్ నెట్వర్క్ లో ఉంది కాబట్టి ఆర్ప్ అనేది డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని లర్న్ చేసుకుంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ డిఫరెంట్ నెట్వర్క్, ఇట్ లర్న్స్ ద మ్యాక్ అడ్రస్ ఆఫ్ ద గేట్వే, రైట్. ఈ మ్యాక్ అడ్రసెస్ పాయింట్ టు పాయింట్ మాత్రమే ఉంటాయి. ఇట్ విల్ నాట్ ట్రావెల్ అక్రాస్ ద నెట్వర్క్, ఎందుకంటే ఫిజికల్ అడ్రస్ ఇవి పాయింట్ టు పాయింటే ఉంటుంది. కాబట్టి ఈ సెక్షన్ నుంచి ఈ సెక్షన్కి వెళ్ళేటప్పుడు లేయర్ 2 ఫీల్డ్స్ చేంజ్ అవుతాయి. మ్యాక్ అడ్రసెస్ ఈ పాయింట్ టు పాయింట్ ఉంటాయి. ఓకే, అలా అన్నమాట. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే క్లాస్. If you have any questions, you can ask me. So I'm stopping the recording now.